సాయినాథ్ మహారాజ్ కీ జై. బాబా అంటున్నారు, నా వద్దకు అన్నీ నొక్కుపోయినవి సొట్టపోయినవి అయిన నాణాలే వస్తున్నాయి అంటున్నారు. చూడండి బాబా మాటలు ఎంత గమ్మత్తుగా ఉంటాయో. నా వద్దకు అన్నీ కూడా నొక్కుపోయినవి సొట్టపోయినవి అయిన నాణాలు వస్తున్నాయి అని. మనకి ఎవరిని ఇచ్చారనుకోండి, మామూలుగా ఒక మనీ ట్రాన్సాక్షన్లోనే చిరిగిపోయిన నోట్ ఇస్తేనో, లేకపోతే నలిగిపోయిందనో, లేకపోతే సొట్టబడ్డ నాణాలు మనం పాత రోజుల్లో చూసేవాళ్ళం. అరిగిపోయి ఉంటాయి నాణాలు కొన్ని, వాటికి అసలు ఆ అచ్చు కూడా పోయి ఉంటుంది. అది పావలానా ₹1 కూడా తెలిసేది కాదు, అంటే అట్లా నంబర్లు కూడా పోయి ఉంటాయి అన్నమాట. బాబా ఏమంటున్నారు, నా వద్దకు అన్నీ కూడా అలా నొక్కుపోయినవి సొట్టపోయినవి అయిన నాణాలే వస్తున్నాయి అంటే మాస్టర్ ఏం చెప్తున్నారంటే, అన్నీ ఇలాంటి నాణాలే వస్తున్నాయి, నేనేమి చేయను అని అనలేదు కదా బాబా. అంటే నిజంగా నాణాలు అంటే అక్కడ మనమే అన్నమాట, మనలాంటి భక్తులే మనము. అంటే అన్నీ ఇట్లా మనమేమో మనల్ని చూసి మనం అంత గొప్పవాళ్ళు లేరు, మనకంటే గొప్ప భక్తులు లేరు, లేకపోతే ప్రతిదాన్ని మనం ఓవర్ క్వాలిఫై చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఎవరికి వాళ్ళకి మనం మంచిగా ఉంటాం, మనం అది చేయం ఇది చేయం అని అనుకుంటూ ఉంటాం, సెల్ఫ్ జడ్జ్ చేసుకొని. ఎప్పుడు మనం ఆత్మవిమర్శ చేసుకోం, ఊరికి ఆత్మ ప్రశంస అయితే మాత్రం చేసుకుంటూ ఉంటాం. కానీ బాబా ఏం చెప్తున్నారు, నా దగ్గరికి వచ్చేవన్నీ కూడా ఇట్లా నొక్కుపోయినవి సొట్టపోయినవి అయినా నాణాలే వస్తూ ఉన్నాయి. అయితే మాస్టర్ అంటారు, బాబా దయామయుడు కనుక అవి అలాంటివి వస్తున్నాయి అన్నా కానీ ఇవి నాకు వద్దనలా. అదే మనం మనీ ట్రాన్సాక్షన్ ఏం చేస్తాం, ఇంకో నోట్ ఇవ్వండి, ఇది చిరిగిపోయినట్టుగా ఉంది, లేకపోతే నలిగిపోయినట్టుగా ఉంది అంటాం. కానీ ఇక్కడ బాబా ఇలా వస్తున్నాయి అన్నారు, కానీ నేనేమీ చేయను అని అనలేదు కదా. సహజ రాగద్వేషాలు, రుణానుబంధాలు, కర్మ ఫలితాలు, వీటన్నిటినీ మోసుకొస్తున్న భక్తుల గురించి బాబా అలా అన్నారు. ఎవరి గురించి ఎలా అన్నారు అంటే, మాస్టర్ చెప్తున్నారు, సహజంగా అంటే అంత బలహీనతలతోటి మనం రాగద్వేషాలు, రుణానుబంధాలు, కర్మ ఫలితాలు వీటన్నిటినీ మోసుకొని వస్తున్న భక్తుల గురించి అలా అన్నారు. కానీ మధ్యాహ్న సమయంలో ఆ నాణ్యాలను తన చేతిలో రుద్దుతూ ఇది నానాది, ఇది బాపూది, ఇది కాకాది అనేవారు. అంటే బాబా మధ్యాహ్నం హారతి ముందు లేకపోతే హారతి అయిన తర్వాత కొంచెంసేపు బాబాకి విశ్రాంతి కోసం ఒక రూల్ పెట్టారనమాట. అంటే పొద్దున్న నుంచి తెల్లవారి 4 నుంచి రాత్రి 10 హారతి అయిపోయి వెళ్ళిపోయే వరకు కూడా ఆ భక్తుల తాకిడి, మరి ఆయన సన్నిధేమో అలా ఉంటుంది, అక్కడి నుంచి వదిలి వెళ్ళలేనంతగా ఉంటుంది. ఇక ఎక్కడెక్కడి నుంచో కష్టాలు కోరికల కోసం వచ్చేవాళ్ళు అక్కడే ఉండేవాళ్ళు. అంటే బాబాకి మనం విశ్రాంతిని అసలు కల్పించట్లేదని చెప్పి అక్కడ వాళ్ళు భక్తులు ఏం చేశారంటే, రోజు మొత్తంలో మధ్యాహ్నం 1 గంట మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన్ని వెళ్ళి కదిలించకూడదు అన్నట్టుగా రూల్ పెట్టారనమాట. ఆ సమయంలో కూడా షిరిడీకి ఆ మసీదుకి తెరగట్టినట్టుగా కడితే బాబా అక్కడ ఏం చేసేవారట, ఆయన దగ్గర ఉన్న సంచిలోంచి కొన్ని నాణాలు తీసి వాటిని రుద్దుతూ ఉండేవారట. ఇది నానాది, ఇది కాకాది, ఇది బాపూది అని. అంటే మనం మాస్టర్ అంటారు, మనం చెప్పుకున్నాం చాలాసార్లు, మన సంస్కారాలు ఎంత బలీయంగా ఉంటాయి, ఎంత కఠినంగా అంటే పాషాణం కంటే కఠినంగా ఉంటాయి అన్నారు. అందుకనే బాబా దాన్ని తెలియజేస్తూనే, వీడు నాకు ఎన్నో వేల సంవత్సరాల నుంచి తెలుసు, వాళ్ళలో ఇంకా ఈ కోతి బుద్ధులు, పెడయుక్తులు, ఈ చెడ్డ బుద్ధులు ఇంకా పోలేదనేవాళ్ళు. అంటే ఏంటి, సంస్కారాలు మనిషిని విడిచిపోవటం అంటే, ఇప్పుడు మనం పుట్టినప్పటి నుంచి అనుకుంటూనే ఉంటాం, నాకు చిన్నప్పటి నుంచి భలే కోపం అండి, కానీ మరి పెరిగిన తర్వాత కూడా మనం కోపాన్ని పోగొట్టుకోలేకపోయాం, దాన్ని ఇంకా అహంకారంలాగా దాన్ని కూడా పోషించుకుంటూ ఉంటాం. అంటే ఒక్కొక్క సంస్కారం మనకు ఉన్నవి, ఇప్పుడు పిసినారితనం ఉంటుంది, అది తెలిసినా కానీ మనం పోగొట్టుకోలేము. ఎందుకంటే దాని మీద, డబ్బు మీద అంత ప్రీతి, ఖర్చు పెట్టాలంటే ప్రీతి, ఇంకొకరికి ఇవ్వాలంటే ప్రీతి, నన్ను చక్కగా వినియోగిస్తే సరిగ్గా నీకు సేవ చేస్తానంటుంది అని ధనం అని బాబా చెప్పినప్పటికీ కూడా మనం వాటి దగ్గరికి వచ్చేసరికి మన సంస్కారాల చేత వాటిని తెలిసినా కానీ సద్వినియోగం చేయలేం. బయటికి గొప్పగా మాటలు చెప్తూ ఉన్నా మన ప్రవర్తనలోనే అవి మనకి బయటపడుతూ ఉంటాయి. అంటే మనకంటే కూడా మనం వాటికి ఇంకా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాం. అందుకని ఆ సంస్కారాలు అంత బలీయంగా ఉంటాయి కనుక బాబా ఏం చేసేవారు, మనలాంటి భక్తులందరూ, సొట్టబోయిన భక్తులు, నొక్కుబోయిన భక్తులు, అంటే ఇలాంటి రాగద్వేషాలతోటి, రుణానుబంధాలతోటి, కర్మ ఫలితాలను అనుభవిస్తూ, రోగాలతోటి, ఇబ్బందులతోటి రకరకాలుగా వచ్చిన భక్తులందరినీ ఆయన, మీరు ఇలా వస్తున్నారు, ఇలాంటి వాటితో వస్తున్నారు, కానీ నేనేమి చేయను అనలేదట. అంటే ఏంటి, మీరు నాకు వద్దు అనలేదట,
మాస్టర్ గారు అంటారు, మనం ఎక్కడ పనికొచ్చినా ఎక్కడ పనికిరామంటే బాబా దగ్గర మాత్రం పనికొస్తామంట. అంటే ఆయన మున్సిపాలిటీ ట్రాక్టర్ లాగా వచ్చి చెత్తనంతా వేసుకుని వెళ్ళిపోయినట్టుగా ఈ మిగులు బొగులు ఉన్నదంతా తీసుకెళ్ళిపోతారు. అంటే ఇక వీడు ఎక్కడా బాగుపడటానికి పనికిరాడు అన్నవాడు సైతం ఆయన సంస్కరించి వాడిని ఉద్ధరిస్తాడు అన్నారు మాస్టర్ గారు. అంటే ఇక మనం ఆయన దగ్గర ఇంకెలాంటి వాడు వస్తామో చూడండి. ఇక ఎక్కడా పనికిరాడు అన్నవాడైనా సరే ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత వాడు బాగుపడవలసిందే. అందుకని మాస్టర్ గారు అంటున్నారు, బాబా ఇలాంటి వాళ్ళు వస్తున్నారు అన్నారే తప్పించి వాళ్ళకి నేనేమీ చేయను, లేకపోతే వాళ్ళని రావద్దు అని అనలేదు కదా బాబా. అందుకని ఇట్లా అంటే వచ్చేవాళ్ళందరూ కూడా, అందుకని మనం గొప్పగా చూసే కాకా దీక్షిత్ని, లేకపోతే నానాసాహెబ్ని, బాపుని, వీళ్ళందరినీ కూడా బాబా ఒక్కొక్క నాణం తీసి రుద్దేటప్పుడు, అరగదీసేటప్పుడు ఆ పేర్లు అంటూ అనేవారట. అంటే అక్కడ కూర్చొని ఆయన వాళ్ళ యొక్క సంస్కారాలను అరగదీస్తూ వాళ్ళలో అటువంటి పవిత్ర భావాన్ని తీసుకొచ్చేవారు. అందుకని అంటే వారి దుష్ట సంస్కారాలు అలా అరగతీసేవారు. ఎంతటి కరుణామయుడు శ్రీ సాయి అంటున్నారు. మరి కరుణామయుడు కాబట్టి మామూలుగా ఇప్పుడు మనం ఒక క్లాస్లోకి ఒక క్లాస్లో మన పిల్లవాడిని జాయిన్ చేయాలంటే వీడు క్వాలిఫైడ్ కాదు, లేకపోతే వీడు ఇంకా స్టాండర్డ్కి లేదంటే ఏం చేస్తాం, తీసుకొచ్చేస్తాం. ఇంకేమైనా వాడిని ట్రైన్ చేసో లేదా ఇంకేమైనా ఉన్నాయని ఆప్షన్స్ ఆలోచిస్తాం. మరి సాయి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా వీడు పనికిరాడు, వీడు ఇంత చెత్త తీసుకొని వస్తున్నాడు, వీడికి ఇంత రుణానుబంధాలు ఉన్నాయి, ఇన్ని కర్మబంధాలు ఉన్నాయి, ఇంతమందిని ఇబ్బంది పెట్టాడు, వీడికి ఇంకా రాగద్వేషాలు విపరీతంగా ఉన్నాయి, వీడిని నేను శిష్యుడిగా స్వీకరించలేను, భక్తుడిగా కూడా వీడిని స్వీకరించలేను అన్నాడు అనుకోండి, మన పరిస్థితి ఏం కావాలి? కానీ సాయి అన్నారు, ఎలాంటి వాడైనా ఇక్కడ అడుగు పెట్టడంతో అటువంటి మనశ్శాంతిని పొందుతాడు అని. ఇక్కడి ఫకీరు దయామయుడు, కరుణామయుడు అన్నారు. కనుకే ఆయన దగ్గరికి మనలాంటి వాళ్ళు ఎంతమంది, ఎంత సొట్టబోయిన వాళ్ళు, నొక్కుపోయిన వాళ్ళు, అరిగిపోయిన వాళ్ళు, పనికిరాని వాళ్ళు వచ్చినప్పటికీ కూడా ఆయన మాత్రం వారిని వద్దని కానీ నేనేం చేయనని కానీ అనకుండా మనలాంటి వారందరినీ ఆయన మన చెడ్డ సంస్కారాలని అరగదీసి వారు సంస్కరిస్తూ ఉన్నారు. అందుకని మాస్టర్ గారు అంటున్నారు, ఆయన సాయి ఎంతటి కరుణామయుడు శ్రీ సాయి అంటున్నారు. అందుకని బాబా చెప్పినటువంటి నా వద్దకు అన్నీ నొక్కుపోయినవి, సొట్టుపోయినవి అయిన నాణాలే వస్తూ ఉన్నాయి. మనం ఇవన్నిటిని గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఈ సూక్తి ఒకటి, తర్వాత ఎవరిని నా శిష్యుడు అని చెప్పుకునేది, నాకు అలాంటి వాడు కనపడలేదు అన్నారు. మరి సాయినాథుడు స్వయంగా అంత మనం ఏమనుకుంటున్నాం, మనం బాబా దగ్గర ఉన్న భక్తుల యొక్క చరిత్రలు చదివి వాళ్ళ దగ్గర అంటే బాబా దగ్గర పొందినటువంటి ప్రేమని, అనుభవాన్ని చూసి అబ్బా అనుకుంటాం. కానీ వాళ్ళలో కూడా ఎవరిని నా శిష్యుడు అనుకునేది, నాకు అలాంటి వాటి కనపడనే లేదు, నేను నా గురువుని సేవించినట్టు సేవించగలిగితేనే అన్నారు. అంటే మనం భక్తి ఉంది అని మనం అనుకుంటూ ఉన్నా ప్రత్యక్షంగా సాయిని సేవించిన వాళ్ళే ఆ స్థాయిలో లేరు అంటే మనం ఏ స్థాయిలో ఉంటాం? అందుకని ఎప్పుడు కూడా అలాంటి ఆత్మవిమర్శ చేసుకొని సాయిని మనం పూజించడం వల్ల మనకి శ్రేయస్సు, మనకి లాభమే కానీ ఆయనకేమీ లేదని. అందుకని మన సాయి భక్తి మనకు ఉన్నా కానీ బాబా చేత అనిపించుకోవాలి, వీడు నా భక్తుడు, వీడు నా మాట దాటడు, లేకపోతే నేను చెప్పింది తూచా తప్పకుండా చేస్తూ ఉన్నాడని ఆయన దగ్గర గుర్తింపు పొందడానికి మనం ప్రయత్నించాలి తప్పించి జనాల దృష్టిలో గుర్తింపు కోసం మనం పడే తపన్ని మానేసి సాయి ఒక్కసారి వీడు నావాడు కదా, ఎట్లయితే రేఖతో అన్నారో నువ్వు నావాడివి అని ఎట్లా అన్నారో, అంటే ఇతరుల ముందు బిడ్డని దగ్గరికి తీయం అని అన్న మాట ఒక్కసారి బాబా చేత మనం అనిపించుకుంటే ఎలా ఉంటుందో ఊహించుకొని అలాంటి వాటి కోసం మనం కూడా ప్రయత్నం చేసేట్టుగా ఉండాలి తప్పించి మనం తెలియక ఎప్పట్లాగే మిగిలిన విషయాల్లో లాగే కేవలం జనాల గుర్తింపు కోసం ఈయన బాబా భక్తుడు అంటండి, లేకపోతే వీళ్ళు బాగా పూజలు చేస్తారండి, ఇలాంటి మాటల కోసం మనం ఎప్పుడు కూడా పడిపోకూడదు. మనం గుర్తింపు పొందాల్సింది ఆ సాయినాథుడి దగ్గర. ఎందుకని ఆయన దగ్గర గుర్తింపు పొందితే మన జీవితాలు మారుతాయి. మనల్ని 100 మంది వచ్చి మీరు చాలా బాగా చేస్తారండి అన్నా కానీ మనకి నయా పైసా ఉపయోగం ఉండదు అంటారు మాస్టర్ గారు. అందుకని అది మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.
మాస్టర్ గారిని ప్రమీల అని ఒక భక్తురాలు ఒక ప్రశ్న అడుగుతున్నారన్నమాట. మాస్టారు, ఎన్ని పుస్తకాలు చదివినా ధ్యానం కుదరటం లేదు. ఎన్ని పుస్తకాలు చదివినా కానీ ఒక్క నిమిషం అండి. ఎన్ని పుస్తకాలు చదివినా కానీ ధ్యానం కుదరడం లేదు. రాకూడదనుకున్న విషయాలే మనసులో బొమ్మల్లా వస్తాయి. ధ్యానం కుదరలేదని బాధపడటం నిత్యకృత్యమైపోయింది. మరి ఎలా చేయాలి అంటున్నారు. చూడండి, మాస్టర్ గారు అడిగిన ప్రశ్న. మాస్టర్ గారు, ఎన్ని పుస్తకాలు చదివినా కూడా ధ్యానం కుదరటం లేదు. రాకూడదనుకున్న విషయాలే మనసులో ఎట్లా వస్తున్నాయట, బొమ్మల్లాగా విజువల్స్ వచ్చేస్తున్నాయి. ధ్యానం కుదరడం లేదని బాధపడటం నిత్యకృత్యం అయిపోయింది. ధ్యానానికి అనుకోవటం, మనసు కుదరకపోవటం, ఏ వద్దనుకుంటే అవే రావటం, ఇలా జరుగుతూ ఉంది. ఇక అయ్యో నాకు ఇవాళ ధ్యానం కుదరలేదని బాధగా ఉంది, ఏం చేయాలి అని మాస్టర్ గారిని అడిగితే మాస్టర్ గారు సమాధానం చెప్తున్నారు. ఇది మనందరికీ వచ్చే సమస్య. ధ్యానం చేద్దామని కూర్చుంటాం, కళ్ళు మూసుకోగానే ఇక మొదలవుతాయి అన్నమాట. సినిమా రీల్ తిరిగినట్టుగా మొత్తం మనకి ఏం వద్దనుకుంటామో, మనం దేనికోసం కూర్చున్నామో అవి తప్పించి మిగిలినవి మొత్తం వస్తూ ఉంటాయి. దానికి మాస్టర్ గారు చెప్తున్నారు, తిన్నగా ధ్యానాన్ని అభ్యసించడానికి దాదాపు ఎవరూ తగరు అంటున్నారు. చూడండి, ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడున్న స్థితిలో తిన్నగా ధ్యానాన్ని అభ్యసించడానికి కూడా దాదాపు ఎవరు తగరు. మనందరి పరిస్థితి కూడా అదే. మేము ధ్యానం చేస్తామండి, మేము ఇది చేస్తామండి, అది చేస్తామండి అన్నా మనకి వాళ్ళ దానిలో ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి, మంచిదా మీరు ధ్యానం చేస్తారా అని మనం అనుకుంటాం. కానీ మాస్టర్ గారు చెప్పిన దాన్ని బట్టి చూస్తే తిన్నగా ధ్యానాన్ని అభ్యసించడానికి దాదాపుగా ఎవరు తగరు. అందుకే అది సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదు? మెలకువలో ఉన్న ప్రతి క్షణం మన మనసు ఏం ఆలోచిస్తుందో, మనకి అసలు మన ప్రమేయం లేకుండా ఎక్కడికి వెళ్ళి కూర్చున్నా ఏవేవో ఆలోచిస్తూ, ఎప్పుడు గురించో ఆలోచిస్తూ, గతంలో జరిగిపోయిన వాటిని గురించి ఆలోచిస్తూ, ఇప్పుడు మన పిల్లవాడు 5 ఏళ్ల వాడైతే వాడు 20 ఏళ్ల తర్వాత ఎలా ఉండబోతున్నాడు, వాడిని ఎక్కడ చేరుస్తాం, వాడు ఏ ఉద్యోగం వస్తుంది, వాడికి పెళ్ళి ఎలా అవుతుంది, ఇలాంటి వాటిని ఇప్పుడు కూర్చొని ఆలోచించేవాళ్ళు కూడా ఉన్నారనమాట. అంటే అవసరం లేకపోయినా, మన ప్రమేయం లేకుండా మన మనస్సు అలా పిచ్చి పిచ్చిగా వెళ్ళిపోతూ ఉంటుంది. లేకపోతే ఎప్పుడో ఎవరో అన్నవి గుర్తొస్తూ ఉంటాయి, లేకపోతే మనల్ని ఎవరో మంచిగా మాట్లాడినవి గుర్తొస్తూ ఉంటాయి, ఇబ్బంది పెట్టినవి, బాధ పెట్టినవి గుర్తొస్తూ ఉంటాయి. ఇట్లా కనుక అందుకనే మాస్టర్ అంటున్నారు, అది దాదాపుగా అది సాధ్యం కాదు. చక్కని యోచనా పద్ధతితో ఏ విషయాలు మనకు అప్రయోజనాలు అర్థం చేసుకొని మననం చేస్తే వాటి పట్ల మన ఆసక్తి నశిస్తుంది. అది మనం తెలుసుకోవాల్సింది. మనం ఏదన్నా ఒక మాస్టర్ గారు చెప్పే విషయం ఏంటంటే, ఇక్కడ ఒక విషయాన్ని మనం ఊరికే వద్దు, ఇది రాకూడదు అనుకున్నాం అనుకోండి, అది తప్పకుండా వస్తుందన్నమాట. మనం వద్దు అని అనుకున్నాము అంటే గ్యారంటీగా మనం ధ్యానం చేసేప్పుడు నాకు నిన్నంతా ఈ ఆలోచనలు వచ్చాయి, ఈ చెడ్డ ఆలోచనలు వచ్చాయి, అసలు ఈ ఆలోచనకి నా ధ్యానానికి సంబంధమే లేదు, ఇలాంటివి ఎలా వస్తున్నాయి పాడు ఆలోచనలు మన మనసుకు అనుకొని అది రాకూడదు అనుకున్నాం అనుకోండి, ధ్యానంలో కూర్చునే ముందు ఈసారి ఇవాళ ఇలాంటి ఆలోచన రాకూడదు అని అనుకోవటంలోనే ఆలోచన వచ్చేసింది అనమాట. అంటే మనస్సుకి మనం అభ్యాసం చేత దాన్ని అలవాటు చేయాలి తప్పించి మనం మొండిగా చేయాలని చూస్తే అది మాట వినదు, వద్దనుకునేదే వస్తుంది. అందుకని మాస్టర్ గారు అంటున్నారు, మనం వద్దనుకుంటున్నది మనకి అది ఎట్లా అప్రయోజనం అంటే, మనకి ఎలా మనకి అది ఉపయోగం లేదో అది తెలుసుకొని అర్థం చేసుకొని మననం చేస్తే వాటి పట్ల మన ఆసక్తి నశిస్తుంది. మనం పిల్లలకి చెప్తాం, టీవీ చూడొద్దు ఎక్కువ చూడొద్దు అని. కానీ టీవీ ఎందుకు చూడొద్దు? చూడటం వల్ల ఏమవుతుంది? ఎక్కువసేపు చూస్తే కళ్ళు ఎలా దెబ్బతింటాయి, కళ్ళు దెబ్బతింటే ఫ్యూచర్ ఎలా ఉంటుంది, గ్లాసెస్ పెట్టుకోవడం, లేకపోతే ఇంకా సైట్ పెరగటం, లేకపోతే ఇంకా దానివల్ల వచ్చే న్యాచురల్గా ఉండే ఇది లేకపోవటం, పెద్ద వయసు అయ్యేసరికి ఇంకా మనం వాటికి ఎక్కువ డిపెండెన్సీ పెరిగిపోవటం, ఇలాంటివి ఎక్స్ప్లెయిన్ చేశారనుకోండి, అప్పుడు పిల్లలకి ఆలోచనతోటి ఓహో ఇందుకోసమా అని ఎట్లయితే వాళ్ళు అనుకోగలుగుతారో
అంటే మానినా మానకపోయినా. అలానే మనం కూడా ఒకదాని రాకూడదు అనుకుంటే అది ఎందుకు మనకు ఉపయోగకారి కాదో, నాకు ఇలాంటి ఆలోచనలే వస్తున్నాయి కానీ ఇది నాకు ఉపయోగం ఏ విధంగానూ లేదు నా శ్రేయస్సుకు అని వాటిని అట్లా మననం చేస్తే వాటి పట్ల మన ఆసక్తి నశిస్తుంది. అంటే ఆ విషయం పట్ల ఆసక్తి నశించాలి అంటున్నారు. అవి ఇక ఆలోచనలోకి రావు, ఎందుకని మనకి వాటి మీద ఆసక్తి తగ్గిపోయింది. అంతేగాని మొండిగా రాకూడదు ఇది వద్దు అనుకుంటే అవే వస్తాయి అంటున్నారు. అంతేకాదు రోజంతా మనసుకు క్షణం తీరిక ఇవ్వకుండా అటు పాఠ్యాంశాలకి చదవటంలో కానీ, పిల్లలైతే అట్లా స్కూల్ బుక్స్ చదువుకోవటంలో వాటిలో కానీ, లేక చక్కని యోచనను తెలిపే గ్రంథాలను చదువుతూ ఆ ప్రకారం ప్రత్యక్షంగా మనసును భ్రమింపజేసే విషయాలను గురించి విడమరిచి ఆలోచిస్తే వాటి పట్ల మన వ్యామోహం నశిస్తుంది. అంటే మనసుని ఊరికే ఖాళీగా ఉంచి పిచ్చి పిచ్చిగా పెట్టకుండా, చదువుకునే పిల్లలైతే వాళ్ళు ఇంకా స్కూల్ కాలేజీల్లో ఉంటే వాళ్ళ అకాడమిక్ బుక్స్ వాళ్ళ పాఠ్యాంశాలు చదువుకోవటంలోనూ వాటి గురించి తెలుసుకోవటంలోనూ చక్కని యోచనతో, లేదా మంచి ఆలోచన మంచి ఇవి తెలిపే గ్రంథాలు మనకి ఎన్నో గ్రంథాలు ఉన్నాయి, అటువంటివి చదువుకుంటూ ప్రత్యక్షంగా మనస్సును భ్రమింపజేసే విషయాలను గురించి విడమరిచి ఆలోచిస్తే వాటి పట్ల మన వ్యామోహం నశిస్తుంది. అంటే ఖాళీగా ఊరికే పెట్టకుండా పిచ్చి పిచ్చి వాటిలో సమయాన్ని వేస్ట్ చేయకుండా ఇలా చేసి మన మనసుకి తర్ఫీదిచ్చుకుంటే అవి అప్రయోజనాలను గుర్తించి మంచి వాటిని తీసుకోవడానికి, ఇట్లా మిగిలిన వాటి పట్ల వ్యామోహం నశించడానికి పనికొస్తుంది అంటున్నారు. దీనికి తోడు వాంఛనీయమైన విషయాలను, భక్తిని ప్రేరేపించే వాటిని గురించి చదవటం వినడం కూడా చేయాలి. కానీ ఇవాళ మన దౌర్భాగ్యం ఎలా ఉందంటే ఇలాంటి వాటిని అవుట్ ఆఫ్ ఫ్యాషన్ గాను, అవుట్డేటెడ్ గాను, ఏంటి మీరు ఇంకా ఇలాంటి పూజలు ఇవన్నీ ఇక్కడ ఉండి కూడా ఇలా చేస్తున్నారా, ఎంతసేపు ఇంకొక $100 సంపాదించడానికి ప్రయత్నం చేయాలి కానీ రోజు జాబ్ చేసుకుంటూనో, ఎక్స్ట్రా జాబ్ చేసుకుంటూనో, లేకపోతే ఇంకోటి రకంగానో ఎట్లానో, కానీ ఏంటి మీరు ధర్మంగా ఉండాలని ఆలోచిస్తూ ఉన్నారా, లేకపోతే మీరు స్పిరిచువాలిటీ ఫాలో అవుతున్నారా అంటే చూడండి, మనిషి ఎలాంటి స్థితికి వచ్చేసామంటే బేసిక్గా మనం ఎందుకు మనకేం కావాలి, అందరము ఆనందమే కావాలని ప్రయత్నం చేస్తూ అనుకున్నప్పటికీ కూడా నిజంగా ఆనందాన్ని అందించే మార్గమైన ఆధ్యాత్మికతని, ఏది లేకపోతే జీవితానికి ఆనందం అంటూ ఉండదో, ఏది లేకపోతే ఎన్ని సాధించిన వాళ్ళు కూడా నిష్ప్రయోజనమైన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వదిలేశారని మాస్టర్ గారు అంటారు, అవి తెలుసుకోకుండా ఇటువంటివి చేసే వాళ్ళని ఏదో మనం చక్కగా పార్టీలు చేసుకుంటే వచ్చేవాళ్ళైతే మనకి మంచి ఫ్రెండ్స్ లాగా కనపడతారు. సత్సంగాలు ఇలాంటివి లేకపోతే మంచి గ్రంథాలు చదువుకొని వాటిని డిస్కస్ చేసుకునే వాళ్ళంతా కూడా ఏమీ చేతగాని వాళ్ళు, తెలియని వాళ్ళు, పాతకాలపు వాళ్ళు, అవుట్ ఆఫ్ ఫ్యాషన్ వాళ్ళుగా కనపడే రోజులు అనమాట. అందుకని ఇలాంటి వాటిని ప్రేరేపించే వాటిని గురించి చదవటం వినడం కూడా చేయాలి. క్రమంగా లౌకిక కర్తవ్యం, భక్తిపూర్వకమైన భగవత్ చింతన లేక సద్గురు యొక్క చింతన తప్ప అన్యానికి మన మనస్సులోనూ జీవితంలోనూ తావు లేకుండా చూసుకోవాలి. అసలు నిజంగా మనకి ఎలా ఉండాలి అంటే ఇటువంటివి చదువుకుంటూ తెలుసుకుంటూ భగవత్ చింతన లేదా సద్గురువు యొక్క చింతన తప్ప అన్యంగా పనికిరాని వాటివి, అంటే దేనికి పనికిరాని వాటి పట్ల మన మనస్సులోనూ జీవితంలోనూ తావు లేకుండా చూసుకోవాలి. పనికి మారిన కబుర్లు, పత్రికలు, కథలు ఇలాంటివి దగ్గరికి రానివ్వకూడదు. కానీ మనకి అవి లేకపోతే కాలక్షేపం జరగని స్థితిలో మన మనస్సు ఉందన్నమాట. కారణం ఏంటి, మనకి చిన్నప్పటి నుంచి మనకి ఒక జీవన విధానాన్ని ఎవ్వరూ కూడా మన వాళ్ళు అటువంటిది ఆచరించలేదు, మనకి అది తెలపలేదు. కారణం ఏంటి, అందరూ కూడా సుఖ సంతోషాలు, తృప్తి శాంతులు మనం చదువుకొని ఉద్యోగం చేసి డబ్బు సంపాదించడంలోనే ఉన్నాయి అనుకున్నారే తప్పించి ఇవన్నీ మన సర్వైవల్ కని, అవి కాకుండా మనిషి యొక్క నిజమైన ఆనందం ఆ మనిషి యొక్క తత్వంలోనే ఉందని, అది తెలుసుకోవడమే జీవిత యొక్క లక్ష్యం అని. ఎందుకంటే ఎన్ని సంపాదించుకున్న వాళ్ళు కూడా చివరిదాకా మిగిలిన వాళ్ళు అంటూ ఎవరు ఉండరు. మరి వెళ్ళేవాడు అవి తీసుకువెళ్ళడు, కానీ లక్ష్యంగా వాటిని చెప్పారు తప్పించి మనలోనే మనకి పరమాత్మతత్వంగా మనలో ఉన్నటువంటి ఆనంద స్వరూపాన్ని తెలుసుకోవడం గురించి కానీ ఎవరు చెప్పకపోవటం వల్ల ఇప్పుడు అలాంటి విషయాలు వింటే మనకి అవన్నీ కూడా ఎంతో అవుట్డేటెడ్గా అనిపిస్తూ ఉంటాయి. అందుకని మనం ఏం చేస్తూ ఉంటాం, మనం బ్రతకాలని ప్రతి మనిషికి కోరికే, ప్రతి జీవికి కోరికే అంటారు. కానీ నిజానికి మనిషికి
చావంటే ఏం జరుగుతుందో తెలియక చావంటే భయం అంటారు, కానీ నిజంగా జీవించడంలోనే భయం ఉంది అంటారు మాస్టర్ గారు. ఎందుకని? ఒంటరిగా మనం ఒకరోజు సోఫాలో కూర్చొని ఎవరితో మాట్లాడకుండా, ఫోన్ పట్టుకోకుండా, టీవీ పట్టుకోకుండా మనం కూర్చోగలమా? కూర్చోలేము. ఎందుకని? మనకి ఏమీ తోచనితనం, ఒంటరితనం, ఇట్లా మనకి నిజంగా జీవించడమే కష్టం అనిపిస్తుంది. కాబట్టి మనం ఏం చేస్తాం? వెంటనే ఒక టీవీ పెట్టేసుకొని ఒక సినిమా చూస్తూ, నెట్ఫ్లిక్సో ఇంకోటో యూట్యూబో, ఇవాళ ఎవరి ప్రపంచం వాళ్ళది, ఎవరి చేతుల్లో ప్రపంచం వాళ్ళలో ఉందన్నమాట. అందువల్ల మనం ఏం చేస్తూ ఉంటామంటే మనకి పనికి మాలిన కబుర్లు, పత్రికలు, మనకి యూట్యూబ్ వచ్చిన తర్వాత ఇక ప్రపంచంలో అందరి ఇళ్ళు మన ఇంట్లోనే, మన చేతిలోనే ఉంటాయి అన్నమాట. ఎవరు ఏం చేస్తున్నారో కూడా ఇట్లా చేస్తూ మన సమయాన్ని వృధా చేసుకుంటాం. ఎందుకు? మనకు అవి లేకుండా బ్రతకటం చేత కాక, అంటే కాలాన్ని నిక్షిప్తం చేయటం. కాలక్షేపం అంటే మనం కాలాన్ని తెలియకుండా గడిపారనుకుంటున్నాం, కానీ మన కోరిక ఏంటి? జీవించాలని. అంటే జీవించబోతే వచ్చే ఈ అసంతృప్తి వలన, వెలితి వలన ఎలా జీవించాలో తెలియకపోవటం వలన అంటారు మాస్టర్ గారు. అందుకని ఈ కబుర్లు, పత్రికలు, కథలు లాంటివి దగ్గర చేరనివ్వకూడదు. ఫలాని విషయాలు గుర్తుకు రాకూడదు, అవి తప్పు అని దేనిని అనకూడదు. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఎందుకని? ఇది వద్దు అంటే మనసుకు అదే వస్తుంది. మనసు యొక్క తత్వం మనకి ఏమాత్రం తెలియదు అనమాట. ఎందుకని? మనసు అంటే ఏంటో తెలిస్తే కదా మనం ఊరికే మనకు వచ్చిన ఆలోచనే మనసు అనుకుంటాం, తెలివి అనుకుంటాం. కానీ మన మనసు మనకి తెలియకుండా ఎన్నో రకాలుగా అది ఆలోచన చేస్తూ ఉంది, మన ప్రమేయం లేకుండా. అందుకని ఎప్పుడు కూడా మాస్టర్ గారు అంటున్నారు, దాన్ని అది మనకి ఎలా అప్రయోజనకారో తెలుసుకొని దాన్ని గురించి మననం చేసి, లేదా దాని గురించి ఆలోచన చేసి అలాంటివి చేస్తేనే దాని పట్ల ఆసక్తి తగ్గుతుంది. ఆసక్తి తగ్గినప్పుడు గుర్తుకు రాదు, లేకపోతే దాని మీదకి వెళ్తూనే ఉంటుంది. ఎందుకు? అందుకని ఇది తప్పు అని మాత్రం దేన్ని అనకూడదు. అలా అనకూడదంటే వాటి గురించి చక్కగా ఆలోచించి వాటిలో సారం లేదనే యత్నం చేయక తప్పుకుంటున్నామన్నమాట. అంటే అలా ఆలోచించి ఇది ఉపయోగం లేదని మనం దాన్ని తెలుసుకునే బదులు ఊరికే ఆ యత్నాన్ని చేయడానికి కూడా ఇష్టం లేక ఇది గుర్తురాకూడదు, ఇది తప్పు అని మనం తప్పుకుంటున్నామన్నమాట అంటున్నారు. అంటే రోగాన్ని మాన్పుకునే బదులు కప్పిపుచ్చుకొని మొదలుపెట్టుకుంటున్నామన్నమాట. చూడండి ఎంత అద్భుతమైన పోలిక చెప్పారు మాస్టర్ గారు ఇక్కడ. అంటే రోగాన్ని మాన్పించుకునే బదులు మనం దాన్ని కప్పిపుంచేసుకొని, రోగం లేదనుకొని దాన్ని కప్పిపుంచేసి అప్పుడేమవుతుంది? అది ముదిరిపోతుంది. అదే మనం విషయాన్ని ఇది మనకి ఎట్లా అప్రయోజనకారో, మనకి ఎలా ఉపయోగం లేదో మనం తెలుసుకుంటే అప్పుడు దాని మీద ఆసక్తి సన్నగిల్లి దాన్ని మనసులోకి రాకుండా పోవాలే తప్పించి, మనం దీన్ని రాకూడదు అని గట్టిగా అన్నామంటే అది మనం వెంటాడుతూనే ఉంటుంది. అందుకని మన ప్రయత్నం ఏంటంటే అది ఎలా మనకి ఉపయోగకారి కాదో తెలుసుకొని దాన్ని మనసు యొక్క ఆసక్తి తగ్గించాలి. అలా కాకపోతే ఏమవుతుందట? రోగాన్ని మాన్పించుకునే బదులు రోగాన్ని కప్పిపుచ్చుకొని, లేదనుకుంటూ దాన్ని పెట్టుకుంటున్నామన్నమాట. అంటే రోగం ముదిరిపోతుంది. బుద్ధుడు, వివేకానంద, రామకృష్ణ, సాయి, రమణ మహర్షి, వేమన వంటి వారి యొక్క రచనలను, చరిత్రలను చదవాలి. మాస్టర్ చెప్తున్నారు, మన మనస్సుకి ఎప్పుడు అలాంటి మహనీయుల యొక్క చరిత్రలు, వాళ్ళ యొక్క బోధలు చదువుతూ ఉండాలి అంటారు. ఎవరివి? బుద్ధుడివి, వివేకానందుడివి, రామకృష్ణ పరమహంసవి, సాయినాథుడివి, రమణ మహర్షివి, వేమన, ఇటువంటి వారి రచన చరిత్రలను చదవాలి. అలా కొన్నిసార్లు అయ్యాక భగవద్గీత అర్థంతో రోజు కొన్ని శ్లోకాలు చదువుతూ వాటిలో మనకి ఎక్కువ ఉపయోగం అనుకునే వాటిని కొన్ని ఎన్నుకొని వాటిని మరలా చదువుతూ ఉండాలి. ఇదిగాక ఎక్కువ మందికి కొంత వ్యాయామం అవసరం. అంటే వ్యాయామం, ఫిజికల్ యాక్టివిటీ వల్ల కూడా ఈ కొద్దో గొప్ప ఈ బ్రీతింగ్ ఇవన్నీ రెగ్యులేట్ అవుతాయి అన్నమాట. ఆ బ్రీతింగ్ రెగ్యులేట్ అయినప్పుడు అంటే మనకి ప్రాణాయామాలు వీటి ద్వారా కూడా రెగ్యులేట్ చేసేది బ్రీతింగ్నే. దానివల్ల కూడా మనకి మనసు రెగ్యులేట్ అవుతుంది. అందుకని మాస్టర్ అంటున్నారు, కొంత వ్యాయామం అవసరం. ఆసనాలు, సూర్య నమస్కారాలు, ఆటలు కూడా చాలా మంచిని చేస్తాయి. అవి కాక సాయి వంటి మహాత్ముల గురించి ఆలోచిస్తూ చదువుతూ గడపాలి. అంటే మనస్సుని ఎప్పుడూ కూడా మంచి విషయాల్లో పెడుతూ శారీరకంగానేమో ఇట్లా వ్యాయామాలు, సూర్య నమస్కారాలు, ఆసనాలు, ఆటలు ఇలాంటివి చేస్తూ గడుపుతూ ఉంటే శరీరానికి మహాత్ముల చరిత్రలు చదువుతూ, సాయి గురించి ఆలోచిస్తూ, ఆయన చరిత్ర చదువుతూ, ఆయన లీలల గురించి మనం ఆలోచిస్తూ వాటిని మననం చేసుకుంటూ గడపాలి. వారి గుణాలను గుర్తు తెచ్చుకుంటూ వారి నామస్మరణ చేయాలి. చూడండి గమ్మత్తు,
మాస్టర్ అంటారు అనన్య చింతన చేయమన్నారు, కానీ చింత అంటే దాని గురించి ఆలోచన చేయటం, అట్లా ఆలోచిస్తూ అంటే దానికి లింక్ చేస్తూ ఊరికే నామం చేస్తే సరిపోతుందని చెప్పలేదట. అనన్య చింత చేయమని భగవానుడు చెప్పాడు, కృష్ణుడు చెప్పాడు. ఆ విషయాన్ని మర్చిపోయి నామం చేస్తే చాలు అనుకునేవాడు బోల్డంతమంది ఉన్నారు. అంటే పెదవులేమో నామాన్ని ఉచ్చరిస్తుంటాయి, మనసు ఎక్కడో ఉంటుంది, వీడి చూపు ఎక్కడో ఉంటుంది, కానీ నామం పలుకుతూనే ఉన్నాము, మనం తరించిపోతున్నాం అనుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు. మరి అదే కనుక కరెక్ట్ అయితే భగవానుడు చెప్పేవాడు కదా, అనన్య చింత కాకుండా నామం చేస్తే సరిపోతుంది అని మాస్టర్ అంటూ ఉన్నారనమాట. అందుకని నామస్మరణ కూడా ఎలా చేయాలంట, ఆ నామాన్ని ఇందాక మనం అర్థం ఒక్కొక్క నామం అనుకున్నాం, ఆ నామానికి ఉన్న వెనక అర్థాన్ని వాటిని తెలుసుకుంటూ వాటిని గుర్తు తెచ్చుకుంటూ, అంటే ఓం విశ్వప్రాణాయ సాయినాథాయ అని అన్నప్పుడు ఈ విశ్వంలో ఉన్న ప్రాణాలన్నింటిలోనూ ఆయన ప్రాణస్వరూపుడిగా ఎలా ఉన్నాడు, మనలోనూ మన బయట ఎలా ఉన్నాడు, ఆయన స్వరూపం ఏంటి అని దాన్ని అంటే మాస్టర్ ఒక్కొక్క నామం చేస్తూ ఉంటే పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఒక మధ్యాహ్నం దాకా ఒక నామం జరిగిపోయేదట. అంటే అంతసేపు మనం ఏం చేస్తాం, నామావళి అంటే టకటక ఆయనకు అప్పచెప్పేసి వెళ్ళిపోతాం. అలా కాకుండా ఆయన యొక్క గుణాలని గుర్తు తెచ్చుకుంటూ వారి నామస్మరణ చేయాలి. అసూయాది భావాల గురించి సాయి ఎలా ఆలోచనతో పోగొట్టుకోవాలో తెలిపిన రీతిన యోచించడం నేర్చుకోవాలి. మనకి అసూయ గురించి ఎందుకని బాబా చెప్పారు, అరిషడ్ వర్గాల్లో అసూయను జయించడం చాలా సులువు అన్నారు. అసలు అసూయ ఎందుకు కలుగుతుంది, పక్కన వాళ్ళ బాగుని మనం ఓర్చుకోలేకపోవడం వల్ల. పక్కన వాడు పాపం వాడు కష్టపడి వాడు సంపాదించుకుంటే మన సొత్తు ఏం లాక్కున్నాడు, మనం కూడా వాడు ఎలా చేశాడు కష్టపడాడు మనం కూడా అలా పొందుదాం, వాడు మన సొత్తు ఏమైనా లాక్కున్నాడా, వాడి మేలు జరిగితే మనకే నష్టం జరిగింది అని ఆలోచించి వివేకంతో పక్కన వాళ్ళు బాగుపడితే ఏడవటము, స్వార్థంతో కుళ్ళుతో మనం అసూయతోటి ఈ భావాలని అన్నింటినీ కూడా వదిలించుకోవాలి. అలా బాబా చెప్పినటువంటి బోధనల్ని మనం ఒకసారి గుర్తు తెచ్చుకుంటూ ఆలోచనతోటి పోగొట్టుకోవాలి, అలా యోచించడం నేర్చుకోవాలి. అలానే పైన ప్రస్తావించిన మహాత్ముల వాక్యాలను స్మరించాలి. ఇంతవరకు చెప్పినవి కనుక శ్రద్ధగా ఇట్లా చేస్తూ గడుపు. ధ్యానం సంగతి వేరుగా ఇప్పుడే పెట్టుకోవద్దు. పై రీతిన హృదయము మనస్సు సంస్కరించబడగానే కుదిరే స్థితే ధ్యానం. అంటే చూడండి గమ్మత్తు, ఇటువంటి ముందు మనసులో ఇటువంటి సంస్కరణ జరిగితే ఆ స్థితి ఆటోమేటిక్గా కుదిరే స్థితే ధ్యానం అంటున్నారు. మనమేమో మనసుని ఇలాంటి సంస్కారం లేకుండా అన్నిటినీ పెట్టుకొని అన్ని బలహీనతల్ని రాగద్వేషాలని మనలో పెట్టుకొని దేని పట్ల సరైన అవగాహన ఆలోచన లేకుండా మనం ధ్యానం చేయాలని కూర్చుంటే మన మనసు వేటి మీద ప్రీతి ఉందో అవే వాటి మీదకే వస్తాయి అన్నమాట, వేటి మీద ఆసక్తి ఉందో అదే వస్తాయి. అందుకని నువ్వు ఇప్పుడు ప్రస్తుతం అలాంటివి ఏం పెట్టుకోకుండా ముందు హృదయాన్ని మనస్సు వీటిని సంస్కరించబడగానే కుదిరే స్థితే ధ్యానం. కాబట్టి మహాత్ములు చెప్పిన మాటల్ని వాటిని ఆలోచన చేస్తూ వాటిని చదువుతూ వాళ్ళ గురించి చదువుతూ వింటూ మంచి విషయాలు తెలుసుకుంటూ అలా గడపమంటున్నారు. అది చివరకు కుదురుతుంది అన్నారు. పాఠ్యాంశాలు కానీ పైన చెప్పినవి కానీ గుర్తుంచుకోవద్దు, అర్థం చేసుకోవాలి. చూడండి గమ్మత్తు, మనకేమో అన్నీ గుర్తుపెట్టుకొని పరీక్షలో రాసేసి ముక్కులు పెట్టుకొని పరీక్ష రాసేసి ఆ పరీక్ష అయిపోయిన తర్వాత ఏం రాసామో కూడా తెలియని స్థితిలో మనం ఉంటాం. కానీ మాస్టర్ గారు అంటున్నారు అవన్నీ గుర్తుపెట్టుకోవద్దు, వాటిని అర్థం చేసుకోవాలి. గుర్తుపెట్టుకుంటే మర్చిపోతాం, అర్థం చేసుకుంటే మర్చిపోలేమంటారు. నువ్వు మర్చిపోవాలన్నా ఇప్పుడు అర్థం చేసుకొని మనం ఎవరికైనా చెప్పామనుకోండి, ఆ విషయాన్ని మనకు అర్థమైంది కాబట్టి మనం మర్చిపోవటం అని ఉండదు. ఎన్నిసార్లు చెప్పినా దాన్ని చెప్పగలుగుతాం. అదే గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, అది గుర్తున్న నాళ్ళు చెప్తాం, గుర్తు లేకపోతే ఆ రోజు ఏదో చదివామే ఎట్లా ఈక్వేషన్ గుర్తుపెట్టుకున్నామే అనుకుంటాం. ఎందుకంటే మనం అంతా బైహార్ట్ చేసి రాసేవాడి మీద తప్పించి ఆ విషయాన్ని ఎందుకు చెప్పారు ఆ సైంటిస్ట్ కానీ, లేకపోతే వాడు ఎందుకు వేసాడు ఈక్వేషన్ అని కానీ, లేకపోతే ఈ లెక్క ఇలా ఎందుకు చేస్తున్నామని కానీ ఆలోచన చేయం. కాబట్టి అర్థం చేసుకోకపోతే ఎప్పుడూ కూడా మనం దాన్ని గుర్తుపెట్టుకోవడం అంటే ఎప్పుడు గుర్తుంచుకోవడం కష్టం అనమాట. అందుకని మాస్టర్ గారు అంటున్నారు ఇట్లా పై చెప్పిన విషయాలను గుర్తుంచుకోవద్దు, అర్థం చేసుకోవాలి. అర్థమవగానే తిరిగి సాటి వారితో చెబుతూ ఉండాలి. అప్పుడు ఏమవుతుంది, గుర్తుంచుకోదలచినది నిలవదు, అర్థమైంది పోదు. చూడండి ఎంత అద్భుతంగా ఉంది. భగవంతుడు ఇచ్చింది పోదు, మానవుడు ఇచ్చింది నిలవదు అని మాస్టర్ గారు చెప్పినట్టుగానే ఇక్కడ కూడా మనం గుర్తుంచుకోదలచిందేమో నిలవదట. ఎన్నని గుర్తుపెట్టుకుంటాం, మనం ఒక బుక్ అంతా చదివి గుర్తుపెట్టుకోవాలనుకున్నాం అనుకోండి, ఎలా గుర్తుపెట్టుకుంటాం. కానీ ఆ బుక్లో చెప్పినవన్నీ అర్థమయ్యాయి అనుకోండి, ప్రతిదీ ఇది ఈ ప్రిన్సిపల్ ఇది, లేకపోతే ఇది ఇలా పనిచేస్తుంది ఇలా పనిచేస్తుంది అని అట్లా ప్రతి ఒక్కటి మనం అర్థమైంది అనుకోండి, ఇంకా మనం గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు. ఎందుకని ఎప్పుడు అడిగినా కానీ మనకు అర్థమైన విషయం మన అవగాహనలో ఉంది కాబట్టి చెప్పగలుగుతాం అనమాట.
అందుకని మనం ధ్యానానికి కూర్చోగానే రాకూడదు అనుకున్నవే వస్తున్నాయి, ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు దృశ్యాలుగా కనపడుతున్నాయి అంటే దానికి కారణం చెప్తున్నారు. వేటిని కూడా ఇవి తప్పు, ఇవి రాకూడదు ఇలా అనుకోకుండా మనసును ముందు వాటి మీద ఆసక్తి తగ్గించుకోవటానికి, అవి మనకి నిజంగా ఎలా ప్రయోజనకారి కావో వాటిని గుర్తించి వాటిని గురించి యోచన చేసి మన మనసుకి వాటి పట్ల ఆసక్తిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. అందుకు మంచి విషయాలని మనం సమయాన్ని పనికిమాలిన కబుర్లోనూ కథల్లోనూ లేకపోతే వీటిలోనూ పెట్టకుండా మాస్టర్ గారు చెప్తున్నట్లుగా మహాత్ముల యొక్క చరిత్ర పఠనంలోనూ లేకపోతే భగవద్గీతలోనూ అర్థమయ్యేట్లుగా చదువుకొని మన జీవితంలో ఏం పనికొస్తాయి, మనకి ఏవి నిజంగా ఉపయోగపడతాయో తెలుసుకొని వాటి పట్ల, అంతేకాకుండా వీటిని గుర్తుపెట్టుకోవద్దు, వీటిని అర్థం చేసుకోండి, అర్థం చేసుకుంటే మనం మర్చిపోము అని చెప్తున్నారు మాస్టర్ గారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. గత వారం మనం సత్సంగ మహిమ అనే అధ్యాయాన్ని ప్రారంభం చేసుకున్నాం. అంటే ఈరోజు మనం జరుపుకునే సత్సంగం దానిలో భాగమే అన్నమాట. ఉన్నదానితో అసంతృప్తి లేని దేనికోసమో తపన, ఇదే మానవ జీవిత సారం అన్నారు మాస్టర్ గారు. ఎవరి జీవితం తీసుకున్నా ఇదే. మనం అనుకుంటాం అబ్బా మనకంటే మన పక్కన వాళ్ళు అద్భుతంగా ఉన్నారు, లేకపోతే వాళ్ళు పెద్దలు కొనుక్కున్నారు, 4 కార్లు కొనుక్కున్నారు, వాళ్ళ పిల్లలు స్థిరపడ్డారు, ఇలా ఏదో అనుకుంటూ ఉంటాం. కానీ వాడేమనుకుంటూ ఉంటాడు, వాడికంటే పెద్దవాళ్ళని చూసో వాడికంటే మంచిగా ఉండడం చూసో అలాంటి దాంతోనే ఉంటారు. లేదు వాడికి ఆరోగ్యం లేకపోవడం వల్ల ఇంకో ఆరోగ్యవంతుడు చూసో, ఇట్లా ప్రతివాడికి ఉన్నదాంతో ఎప్పుడూ కూడా అసంతృప్తే, లేని దేనికోసమో తపన, ఇది మానవ జీవిత సారం అంటున్నారు. కోరినవన్నీ లభించిన క్రొత్త పరిస్థితుల వలన క్రొత్త కోరికలు చిగుర్చి అవి నెరవేరినప్పుడు వెనుకటి సంతోషం కూడా మాయమవుతుంది. ఇవాళ ఏదో కోరిక ఉంది, ఆ కోరిక తీరింది, సంతోషంగా ఉన్నాం, రేపు పొద్దున మళ్ళీ కొత్త కోరిక వచ్చింది, అది తీరకపోయేసరికి అరే నిన్న ఉన్న ఆనందం, నిన్న కోరిక తీరటం వల్ల ఎన్నాళ్ళకు ఎదురు చూస్తుంది నిన్న తీరింది అనే విషయం గుర్తు కూడా ఉండదు మనకి. ఇవాళ అనుకున్నది తీరలేదు అన్నది దుఃఖాన్ని తీసుకొస్తుంది. ఇట్లా ఇది రాజు నుంచి పేద దాకా అందరినీ నిరంతరం కృంగతీస్తుంది అంటున్నారు మాస్టర్ గారు. అందుకని ఈ అశాంతిని తప్పుకునే ప్రయత్నంలో ప్రతి వాళ్ళు ఏం చేస్తారట, సంసారాన్ని, ధనాన్ని, అధికారాన్ని, ఇంద్రియ సుఖాలని చూస్తారు. మనందరి ప్రయత్నం కూడా అదే. మనకి నిజంగా ఆత్మజ్ఞానంలో కలిగే ఆనందం ఏంటో తెలీదు. మహాత్ముల సన్నిధిలో కూర్చొని ఉంటే కనీసం మనగా మనం పొందలేని ఆనందం వాళ్ళ సన్నిధిలో అయినా పొందగలిగే స్థితి మనకు ఉండేది. ఎందుకని నిజమైన ఆత్మజ్ఞాని దగ్గర కూర్చుంటే, మాస్టర్ లాంటి వాళ్ళ దగ్గర, స్వామీజీ లాంటి వాళ్ళ దగ్గర, లేకపోతే బాబా దగ్గర ఇలా కూర్చుంటే పొద్దున్నుంచి కూర్చుంటే రాత్రి దాకా కూర్చున్నా కానీ వాళ్ళ మొత్తానికి ఆ గంట సేపు అరగంట సేపు లాగా ఉండేదన్నమాట. ఎందుకని ఆనందంలో ఎప్పుడు కూడా రోజు త్వరగా గడిచిపోతుంది. అంటే వాళ్ళకి మిగిలిన విషయాలు గుర్తుకు రానంత, అంటే ఏమి కావాలి అని మనసుకు అనిపించినంత ఆనంద స్థితి వాళ్ళ దగ్గర ఉండేది. మాస్టర్ గారు ధ్యానం చేసుకొని వచ్చి బయట కూర్చుంటే, ఎవరైనా వచ్చి కూర్చుంటే వాళ్ళకి ఎంత ప్రసన్నంగానో ఉండేదట. మాస్టర్ గారి కదా ధ్యానం చేసుకొని వచ్చింది అన్నట్టుగా ఉంటుంది. కానీ నిజానికి వాళ్ళ చుట్టూ ఎలాంటి జ్ఞానస్థితి, అంటే వాళ్ళ యొక్క ఆనంద స్థితి ఉంటుందంటే అంతటి ప్రశాంతత. అందుకని అది పొందడం తెలియదు కాబట్టి మనం ఏం చేస్తూ ఉంటాం, ఈ అశాంతితోటి సంసారం, ధనము, అధికారం, ఇంద్రియ సుఖాలు వీటిని సాధించుకో చూస్తాం. పోనీ వీటికి ఏమైనా అంతు ఉంటుందా? ఇదిగో ఇవాళ ఎక్కడున్నాం, మనం రేపు 4 ఏళ్ళు ఇంత సంపాదిస్తే చాలు, ఇంక అక్కర్లేదు, అక్కడి నుంచి మనం హ్యాపీగా గడిపేస్తామా అనుకుంటామా? 4 ఏళ్ళేసరికి అయ్యో మనం 300 ఇళ్ళు ఉండి ఇవాళ 700 అయ్యాయండి, కాబట్టి మనం పెట్టుకున్న టార్గెట్ ఇంకో 4 రెట్లు పెంచుకుంటే కానీ మనం సర్వైవ్ అవ్వలేము అని మన సర్వైవల్ బార్ని పెంచుకుంటూ పోతూ ఎన్ని దక్కినా కానీ అసంతృప్తితోనే జీవిస్తూ ఉంటాం. మనం ఎందుకు అనుకున్నామంటే మన అనుభవంలో ఉంది కాబట్టి. కానీ ప్రతి ఒక్కళ్ళ పరిస్థితి ఇదే అంటున్నారు, రాజు నుంచి పేద దాకా. మనం లేని వాటి కోసం మనం ఆలోచిస్తూ ఉన్నాం. అధికారంలో ఉన్నవాడు అధికారం పోతుంది కాబట్టి అధికారాన్ని ఎలా కాపాడుకోవాలా అని వాడు ఆలోచిస్తూ ఉంటాడు. మనం అనుకుంటాం అబ్బా ప్రెసిడెంట్కి హాయి, వాడికి అన్ని సౌఖ్యాలు ఉంటాయని. కానీ ఏ నిమిషంలో వాడి పదవి పోద్దో, లేకపోతే మళ్ళీ వచ్చేసారి వాడిని గెలిపిస్తారో లేదో అని ప్రతి రాజకీయ నాయకుడు లేకపోతే ఇలాంటి పవర్లో ఉన్నవాళ్ళు పవర్ గురించి పడుతూ ఉంటారు. అందుకని మాస్టర్ గారు అంటున్నారు, సంసారము, ధనము, అధికారము, ఈ ఇంద్రియ సుఖాలు చూస్తారు. కానీ వీటికి లిమిట్ ఉండదు. ఎందుకని ఇక్కడ దాకా వస్తే సంతోషంగా ఉంటాననేది మనం బయట నుంచి పొందే వేటిలో కూడా ఉండదు కనుక వాటికి అంతుండదు. దానివలన చేయరానివెన్నో చేసి కర్మఫలంగా ఎంతో దుఃఖాన్ని సిద్ధం చేసుకుంటారు. అవి అనుభవానికి వచ్చినప్పుడు వాటి నుంచి తప్పించుకోవడానికే
సామాన్యులు దైవాన్ని ఆశ్రయిస్తారు. ఎన్నో తప్పులు చేసి వీటిని పొందే యత్నంలో ఈ జన్మలోనూ గత జన్మల్లోనూ ఎన్నో తప్పులు చేయకూడనివన్నీ చేసి అవన్నీ అనుభవానికి వచ్చినప్పుడు వాటి నుంచి చూడడానికే సామాన్యులు దైవాన్ని ఆశ్రయిస్తారు తప్పించి నిజంగా సద్గురువుని దైవాన్ని ఈ ఈ జన్మ చక్రం నుంచి బయటపడి దుఃఖ వలయం నుంచి బయటకు వచ్చి మనం ఈ దుఃఖానికి నుంచి దుఃఖ విముక్తి పొందుదామని ఎవరు కూడా అలాంటి ప్రయత్నం చేయరనమాట. అందరూ కూడా వాళ్ళకు వచ్చిన కష్టాలను తప్పుకోవటానికే వాళ్ళు దైవాన్ని ఆశ్రయిస్తుంటారు అన్నారు. ఆయన తనను కాపాడలేదని దైవాన్ని నిందించి మరీ శంకిస్తూ ఉంటారు. అయితే మాస్టర్ అంటున్నారు, ఇలా దేనికోసము తప్పించనవసరం లేని స్థితి ఆత్మజ్ఞానం వల్ల కానీ రాదు. అంటే ఇక దేని గురించి తపన కానీ దుఃఖం కానీ అశాంతి కానీ లేని స్థితి దేనివల్ల కానీ రాదంటున్నారు. అది ఒక్క ఆత్మజ్ఞానం వలన కానీ రాదు. అంటే నేను ఈ దేహం, నేను ఈ మనస్సు, ఇదంతా నేను ఈ దేహానికి పరిమితుణ్ణి అన్న భావంతో జీవించడం అజ్ఞానం అన్నమాట. కానీ మనందరి అనుభవం కూడా అలానే ఉంది. ఎవరైతే వీటన్నిటి నుంచి అంటే సాయిలాగా అన్ని జీవుల చైతన్య స్వరూపుడిగా ఆయనే ఉన్నాడు, సృష్టిలోని ప్రతి అణువులోనూ పంచభూతాల్లోనూ ఆయనే ఉన్నారని అనుభవంతో, అంటే అంతటా కూడా తానే నిండి ఉన్నాను, ఆయన తప్పితే అన్యంగా లేదు అని ఎలా ఉన్నారో అలానే మనం కూడా అంతటా ఉన్న పరమాత్మ స్వరూపమే నాలోనూ నిండి ఉంది అన్న అనుభవంతో నేను పరిమితుడిని కాదని జీవించడం కలిగితే అది ఆత్మజ్ఞాన స్థితి అన్నమాట. అలాంటి స్థితిలో ఉన్నవాడికి మాత్రమే అంతటా తానైన వాడికి ఏం కావాలి, ఏం కొరత ఉంటుంది అట్లా. అందుకని అటువంటి స్థితి కలగదు. ఈ సంగతి దృఢంగా తెలియడమే వివేకం. వీడికి వివేకవంతుడు అంటే అర్థం ఏంటి? ఇటువంటి ఆలోచన కలిగిన వాడు ఇట్లాంటి ఆత్మజ్ఞానం వల్ల కానీ అటువంటి స్థితి ఏమీ అవసరం లేని స్థితి రాదు. అందుకే భగవాన్ని చూడండి, రమణ భగవాన్ని చూసుకున్నా, సాయినాథుడిని చూసుకున్నా, వీళ్ళు ఎవరిని చూసుకున్నా కానీ ఎటువంటి స్థితిలో ఉన్నారు? అన్నీ వాళ్ళ పాదాల దగ్గరే ఉన్నా కానీ వాళ్ళవేమీ లేకుండా అత్యంత నిరాడంబరంగా జీవించగలిగారు. భగవాన్ని చూస్తే కానీ వీళ్ళు కానీ ఎవరైనా, మరి సాయినాథుడి జీవితం అంతా కూడా తెరిచిన పుస్తకమే. ఆ మసీదు, ఆ చెట్టు, ఆ షిరిడిలోనే ఉన్నారు తప్పించి ఆయనకి మొదట్లో అంటే సరిపోని భక్తులు రావట్లేదు, అప్పటికి ఇంకా సంస్థానంలాగా ఏర్పడలేదు అనుకుందాం. మరి అంతమంది గొప్ప భక్తులు వచ్చి సాయికి అన్ని ఏర్పాట్లు చేస్తామన్నా కూడా ఆయన ఇంకా వెళ్ళి నవ్వుతా ఎగతాళిగా అనేవారన్నమాట. నిజమే, మీరే కనుక కాపాడకపోతే నేనేమైపోయేవాడిని ఇలా మసీదుకి ఈ గుడ్డలు కట్టినప్పుడు ఇవన్నీ. ఎందుకంటే పంచభూతాలు తన అధీనంలో ఉన్నవాడికి ఎవరు ఏమి ఇవ్వాలి? అందుకని ఇలా ఆత్మజ్ఞానం వల్ల కానీ రాదని తెలియటమే వివేకం, దాని పర్యవసానమే వైరాగ్యం. ఇటు తపనకు అశాంతికి కారణం తనలోనే ఉండి ఉండాలని తెలుసుకున్నాక దాన్ని తొలగించుకోవాలన్న నిశ్చయమే మోక్షత్వం. ఈ అశాంతి మొత్తానికి కారణం నాలోనే ఉందని ఎవరైతే తెలుసుకొని దాన్ని తొలగించుకోవాలని నిశ్చయంగా వస్తారో అలా వచ్చి ప్రయత్నం చేసేవాడే ముముక్షు అనమాట, మోక్షత్వం. అందుకు మార్గం తెలుసుకోవడమే జిజ్ఞాస అంటున్నారు మాస్టర్ గారు. మరి అందుకోసం జ్ఞానులను ఆశ్రయించడం, సద్గురువు యొక్క సమాశ్రయము, వారి నుండి నేర్చిన సత్యాన్ని తనలో దర్శించే యత్నమే సాధన. వీళ్ళు చేసే సాధన ఇదంతా ఎందుకు అంటే సద్గురు యొక్క సన్నిధిలో, సద్గురు యొక్క సమాశ్రయంలో వారి నుంచి నేర్చుకున్న విషయాలని, సత్యాన్ని తనలో దర్శించే యత్నమే సాధన, ఆత్మవిచారణ. తాను ఏ ఆత్మజ్ఞానం కోసం తపిస్తూ ఉన్నాడో అదే సద్గురు రూపంలో తారసిల్లేసరికి, అంటే ఆ ఆత్మజ్ఞాన స్థితి ఎక్కడ కనపడుతుంది? ముందు సద్గురులో కనపడుతుంది అన్నమాట. ఆయన రూపంలో తారసిల్లేసరికి అంటే ఎక్కడ ప్రశాంతం అని మనసు ఆయన సన్నిధిలో కూర్చుంటే ప్రశాంతం అయిపోతుంది, ఏమి కావాలనిపించట్లా. అదే మనం పక్కకి వెళ్ళిపోతే మళ్ళీ కష్టాలు, కోరికలు, అది కావాలి ఇది కావాలని అశాంతి ఉంది. కానీ గురువు సన్నిధిలోకి వెళ్ళి కూర్చుంటే రోజంతా గడిచిపోతున్నా కానీ కావాలి అని అనిపించే కోరికే రావట్లేదన్నమాట. అలాంటి స్థితి కలుగుతుంది. అంటే మనం ఏ స్థితి కోసమైతే తపన పడుతున్నామో ఆ స్థితే సద్గురువు యొక్క రూపంలో తారసిల్లేసరికి ఆయన యందే మనసు లగ్నమైపోతుంది, ఆయన సేవకి అంకితమైపోతుంది శరీరం. అదే గురుభక్తి. అంటే ఇక మనం గప్తి పెట్టుకునేది కూడా కాదు గురుభక్తి. ఆటోమేటిక్గా మనం అక్కడ అట్రాక్ట్ అయిపోతూ ఉన్నాం. మనం అనుకుంటున్నాం మనం భక్తి పెంచుకున్నాం అనుకుంటున్నాం, కానీ ఆ స్థితి అలా లాక్కుంటుంది అనమాట. దానివలన జ్ఞానం కలుగుతుంది, దేనిని కోరనవసరం లేనటువంటి శాంతి, తృప్తి సిద్ధిస్తాయి. అట్టి స్థితి పొందిన వారిని ఆప్తకాములని, కృతకృత్యులని, అంటే ఇక చేయవలసిందంతా చేసిన వారు, ఇక చేయవలసిందంటూ ఏమి లేదని అంటారు.
అందుకే అట్టి జ్ఞానులకు తనకు భేదమే లేదని కృష్ణ భగవానుడు చెప్పారు. మాస్టర్ గారు అంటారు, మనం ఇలాంటి గోతుల్లో పడకుండా సాయి చూపిన మార్గంలో పయనించడం ఎలా? ఆత్మజ్ఞానం కలిగే లోపల మరి మనకి కొన్ని అవసరాలు కష్టాలు తీర్చుకోచూడటం తప్పదు కదా. స్థిరమైన ఆత్మవిచారము లేక శరణాగతో కుదిరితే కానీ పొంగులు లేకుండా నిష్కామంగా కర్మను ఆచరించలేడు. మనకి ఈ నిత్య జీవితంలో సాధన సాగించేదెలా? మనకు అనిపిస్తుంది ఈ ఆత్మజ్ఞానము మోక్షత్వం అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఇవి సాధించేటప్పుడు మనం మరి బాబా చూపిన మార్గంలో నడిచి ఈ గోతుల్లో పడకుండా ఉండేది ఎలా? మరి ఆత్మజ్ఞానం కలిగే లోపల మనకి ఎన్నో అవసరాలు ఉన్నాయి, కష్టాలు తీర్చుకోచోటం ఇవన్నీ ఉన్నాయి. మరి స్థిరమైన ఆత్మవిచారము లేక శరణాగతో కుదిరితే కానీ పొంగులు లేకుండా నిష్కామంగా కర్మలు చేయటం ఇవన్నీ ఆచరించలేము. మరి ఇక నిత్య జీవితంలో సాధన సాగించేది ఎలా అంటే మాస్టర్ గారు అంటున్నారు, శ్రీ సాయి వంటి సద్గురువుపై భక్తి శ్రద్ధలు కలగటం ఎంతో అదృష్టం. కానీ అటుపైన పొడుగునా తమకు ఆయన తోడుగా ఉండి సరైన మార్గంలో నడిపించాలంటే ఏం చేయాలి? బాబా మీద అసలు భక్తి కలగడమే మనకు అదృష్టం. కానీ ఇవాళ కలిగింది రేపు పోయేట్టుగా ఉందనుకోండి, ఉపయోగం ఏముంది? అందుకని అది అటుపైన పొడుగునా మనకు ఆయన తోడుగా ఉండి సరియైన మార్గంలో నడిపించాలంటే ఏం చేయాలి? అందుకే బాబా అన్నారు, నాపై నీ దృష్టి నిలుపు, నీపై నా దృష్టి నిలుపుతాను అన్నారు సాయి. అంటే ఆయన గురించి అనన్యంగా చింతన చేసిన వారి యోగక్షేమమే ఆయన వహిస్తారు. ఇదే శ్రీకృష్ణుడు రమణ మహర్షి చెప్పిన శరణాగతి. కృష్ణ భగవానుడు చెప్పినా, బాబా చెప్పినా, రమణ మహర్షి చెప్పినా, వీళ్ళందరూ చెప్పింది ఇదేనట, నువ్వు నాపై దృష్టి నిలుపు, నీపై నా దృష్టి నిలుపుతాను అని. అందుకే కృష్ణుడు ఏమన్నారట, నా గురించి అనన్యంగా చింతన చేసిన వారి యోగక్షేమమే నేను వహిస్తాను. చూడండి, అనన్యంగా చింత 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 అని మళ్ళీ చెప్తున్నారు. అనన్యంగా చింతన, నేను నామం చేశానండి నేను తరించిపోతాను అనుకుంటే పప్పులో కాలు వేస్తానంటే, ఆ నామంతో పాటు నామంలో చెప్పిన గుణాన్ని మనసులోకి తెచ్చుకొని ఆ నామిని మనం కనుక గుర్తు తెచ్చుకొని ఆ గుణాన్ని కనుక మనం తెచ్చుకోగలిగితే అప్పుడు మనసు ఆ గుణంలో ఆనందపడుతూ ఉంటే కనుక అప్పుడు మనం అనన్యంగా చింతన చేస్తూ ఉన్నట్టు. సర్వజ్ఞాయ నమః అన్నప్పుడు ఆయన ఎలా సర్వజ్ఞుడో ఆ సర్వజ్ఞత్వంలో ఉన్న లీలలు గుర్తు తెస్తూ మనసు కనుక ఉప్పొంగుతూ ఉంటే అప్పుడు మనం ఆ నామాన్ని మనం చేస్తూ ఉన్నట్టు. లేకపోతే మనం కూడా ఒక మ్యూజిక్ ప్లేయర్ లాగా సర్వజ్ఞాయ నమః అని అనిస్తున్నట్టు. అయితే ఇటువంటి శరణాగతి అంత సులభంగా ఒక్కసారిగా కుదరదు. అనుకున్నవి నెరవేరినప్పుడు మన విశ్వాసం పొంగుతూ ఉంటుంది, లేనప్పుడేమో కృంగుతూ ఉంటుంది. మనందరికీ అనుభవమే. బాబాని పట్టుకొని పూజిస్తూ ఉన్నా కొన్ని ఒకసారి టకటగా జరిగిపోతూ ఉంటాయి, కొన్ని మొండిగా జరగకుండా ఆగేవి కూడా ఉంటాయి. అవగాహన కలిగిన భక్తుడికి ఎప్పుడు ఎలా ఉంటుంది, తన గురువు ఏం చేసినా తన శ్రేయస్సు కోసమే చేస్తూ ఉన్నాడు అన్న విషయం మనసులోకి వస్తుంది. సాయి ఇది ఎందుకు చేయలేదు అంటే, ఇది నాకు శ్రేయస్సు కాదు, ఇప్పుడు నాకు తెలియక నేను అది మేలనుకుంటున్నాను, కానీ దానివల్ల నాకు ఎంతో ఇబ్బంది ఉండొచ్చు రాబోయే దానిలో అని అటువంటి ఆలోచన వచ్చి వాడు ఎప్పుడు కూడా జారకుండా ఉంటాడు. కానీ అలా కాకుండా ప్రతిసారి కోరికలు తీర్చుకోవడం కోసమే ఆయన పట్టుకొని చేసేవాడికి ఏమనిపిస్తుందంటే, ఇప్పుడు అనుమానం వస్తుంది, పోయింది అంతకుముందు జరిగినప్పుడు బాబా చేశారా లేకపోతే అది నా అదృష్టం నా కర్మ తీరి జరిగాయా అనేటువంటి భావం వచ్చి వాళ్ళ భక్తులోంచి పడిపోతూ ఉంటారనమాట. అందుకని నెరవేరినప్పుడేమో పొంగుతూ నెరవేరినప్పుడేమో కృంగుతూ ఉంటుంది. సద్గురు సాంగత్యము సేవ వల్ల మాత్రమే స్థిరమైన శరణాగతి కుదురుతుంది. ఈలోగా అన్యచింతలు శంకలు కలిగి మనస్సు ఆయన నిజస్థితి నుంచి చంచలమవుతూ ఉంటుంది అంటున్నారు. అతి పరిచయం వలన శ్రద్ధ మందగిస్తూ ఉంటుంది. మనం చూస్తూ ఉంటాం ఎప్పుడూ కూడా అతి పరిచయం. ఈ శ్యామ కూడా అదే తపన పడ్డాడు. బాబా సమాధి చెందిన తర్వాత గిలగిలబడి ఏడ్చాడనమాట. అయ్యో ఆయన ఉన్నప్పుడు ఆయనతో నేను ఇంత చెలగాటం ఆడాను, ఆయన ఏదో గొప్పవాడు అనుకున్నానే కానీ సాక్షాత్ భగవత్ స్వరూపం అనుకోలేదు, నేనే నిన్ను దేవుణ్ణి చేసామని అనుకున్నాము అని తపన పడిపోయాడు. కానీ ఉన్నప్పుడు ఏమైంది, అతి పరిచయం వలన శ్రద్ధ లేకుండా ఉంటుంది అన్నమాట. శ్రద్ధ మందగిస్తూ ఉంటుంది. ఇప్పుడు మందిరంలోకి వెళ్ళే వాళ్ళని మనం చూస్తూ ఉంటాం. మందిరంలో మొదలు వెళ్ళినప్పుడు మహాభక్తిగా శ్రద్ధగా అడుగు వేసుకుంటూ అటు ఇటు చూసుకుంటూ జాగ్రత్తగా ఉంటారు. 10 రోజులు అట్లా మొదలుపెట్టిన తర్వాత అక్కడ ఏదో బాబా అంటే అక్కడ బాబా ఉన్నారని మొదట అనుకున్న వీళ్ళిన విషయాన్ని మర్చిపోయి ఆయన అక్కడే ఉంటారులే అనే స్థితికి వచ్చేస్తాం. అంటే అక్కడే ఉంటారు, నన్ను గమనిస్తూ ఉన్నారు, మొదటిసారి ఏమో భక్తిభావంతో బాబా ఉన్నారు వెళ్ళి దండం పెట్టుకుందాం అని వెళ్ళే మనం తర్వాత అలవాటు పడిపోతే అది పరిచయం వల్ల ఏమవుతుంది, మన బాబానే కదా
అంటే భక్తి పరిచయం వలన శ్రద్ధ మందగిస్తుంది. అంటే గుర్తుపెట్టుకొని చేస్తున్నామా లేదా అనేది ముఖ్యం అంటారు. మాస్టర్ గారు అంటారు, ఇప్పుడు ఆశ్రమాల్లో పనిచేసే వాళ్ళు ఉంటారు, చేసేటప్పుడు అక్కడ ఆయన ఉన్నాడని గుర్తుపెట్టుకొని చేస్తున్నామా లేదా అనేది ముఖ్యం అన్నారు. పని చేయొద్దు అని కాదు, కానీ చేస్తూ ఉన్నప్పుడు మనం మందిరంలో ప్రధానమైన హాల్లో లేకపోయినా లోపల ఎక్కడ పనిచేస్తూ ఉన్నా, బయట పనిచేస్తూ ఉన్నా, సాయి నన్ను చూస్తూనే ఉన్నారని గుర్తుపెట్టుకొని చేస్తూనే ఉన్నామా, నన్ను గమనిస్తూనే ఉన్నారని గుర్తుపెట్టుకొని చేస్తున్నామా అనేది ముఖ్యం అన్నమాట. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది అతి పరిచయం వలన శ్రద్ధ మందగిస్తుంది. ఇలాంటి ఒడిదుడుకులు లేనప్పుడే మనకు ఆయన సన్నిధి లభించినట్లు, అప్పుడే మనకు ఆయన నుండి సంపూర్ణమైన రక్షణ లభిస్తుంది అంటున్నారు మాస్టర్ గారు. మరి అయితే ఇలాంటి ఒడిదుడుకులకు గల కారణాలలో సాటి వారి పట్ల మనకుండే భావము వారి స్వభావాలలో కూడా ఉంటాయి. అంటే ఇలాంటి ఒడిదుడుకులకు కారణాలలో సాటి వారి పట్ల మనకుండే భావము వారి స్వభావాల్లో కూడా ఉంటాయి అంటున్నారు మాస్టర్. అంటే సాటి వారిలోని మనలోని బలహీనతలే ప్రధాన కారణాలు. ఈ ఒడిదుడుకులకి సాటివారిలోని మనలోని బలహీనతలే ప్రధాన కారణాలు. సాంగత్యానికి మనపై మనం ఊహించలేనంతటి ప్రభావం ఉంటుంది. చూడండి, ఇది మనం ఈ విషయాన్ని గుర్తించమన్నమాట. కాబట్టి మనం ఏం చేస్తాం, మనకి ఎలాంటి నచ్చుతాయో అలాంటి వాళ్ళతోటే మనం కలిసి తిరుగుతాం తప్పించి, మనకి అది శ్రేయస్కరం కాకపోయినా కూడా మనం అలాంటి వాటితోటే ఉంటాం. ఎందుకని? అటువంటి సాంగత్యంలో అయితే మనం చేయగలుగుతాం. అదే ఇప్పుడు మనకి సత్సంగమో పూజో పారాయణ ఇష్టం లేదనుకోండి, మనకి పార్టీలు అంటే ఇష్టం. అప్పుడేమవుతుంది, ఆ పార్టీలు చేసుకునే గ్రూప్ తోటే మనం జట్టు కడతామే తప్పించి మనం ఇట్లాంటి వాటితో చేయం. ఎందుకు? వాళ్ళు 24 గంటలు ఏముందండి, పూజ చేసుకుంటారు, లేకపోతే పారాయణ చేసుకుంటారు, లేకపోతే భజన అంటారు, లేకపోతే బాబా అంటారు అని ఇలాంటి మాటలు వస్తాయి. అదే అలా కాదు, రోజు తినేదైనా కానీ ఈ వారం పోట్లకి ఇక్కడ పెట్టుకుందామా, నెక్స్ట్ వీక్ ఇక్కడ పెట్టుకుందామా, మరి వారం నుంచి వారం అంటే గ్యాప్ అయిపోతుంది, మధ్యలో ఇంకోసారి పెట్టుకుందామా. అవి ఎప్పుడు తినేవైనా కానీ వాటి మీద బోర్ రాదు. కానీ మనం వెళ్ళారండి బాబా చరిత్ర వినటానికి, మళ్ళీ మళ్ళీ ఏం వింటాం అనిపిస్తుంది. అంటే ఎలా పనిచేస్తూ ఉంటాయి సాంగత్యానికి మనపై మనం ఊహించలేనంతటి ప్రభావం ఉంటుంది. సాటి వారి దృష్టి కూడా సంస్కరించబడుతూ ఉంటే మన యత్నం సులభం అవుతూ ఉంటుంది. సరే, ఇప్పుడు మనం ఇలాంటి మార్గంలో ఉన్నాం అనుకోండి, మనం ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి సత్సంగం మీద శ్రద్ధ భక్తి లేని వాళ్ళతో మనం కనుక పరిచయాలు ఎక్కువ పెట్టుకొని వాళ్ళ దానిలోకి మనం లాగబడితే ఏమవుతుంది, ఎప్పుడు చేసుకునే సత్సంగమే కదండి, ఈ వారానికి ఆపేయండి, నెక్స్ట్ వీక్ చేసుకుందాం, ఈ వారం ఎక్కడికైనా వెళ్దాం అంటాం, లేకపోతే ఈసారి సినిమాకి వెళ్దాం, ఇంకోసారి చేసుకుందాం అని మన మీద అటువంటి ప్రభావాన్ని కూడా వాళ్ళు తీసుకురాగలుగుతారు. కానీ మనం చేసుకునేది మనకు శ్రేయస్కరం తెలిసినప్పుడు మన పని సులువుగా జరగాలంటే మనం ఇలాంటి వాటి నుంచి తప్పుకొని మన ప్రయత్నం కూడా సులభం కావాలి అంటే మన సాధనతో పాటు సత్సాంగత్యం కూడా అవసరమే అంటున్నారు మాస్టర్ గారు. అందుకని ఈ సత్సంగం అన్నది ఈ కాలంలో సహజంగా దొరికేది కాదు. చూడండి, మనం ఎంత అదృష్టవంతులు అంటే ఇవాళ మనం బాబా దయ వల్ల మనం సత్సంగంలో ఇట్లా కూర్చొని ఆయన గురించి వినగలుగుతున్నాం. కానీ అసలు ఈ కాలంలో సత్సంగం అన్నది సహజంగా దొరికేది కాదు అంటున్నారు. దానిని తోటలాగా పెంచుకోవాల్సిందే, మళ్ళీ మళ్ళీ కలుపు తీసుకుంటూ నీరు పోస్తూ కాపాడుకోవాల్సిందే. ఇదే సత్సంగం అంటే. ఇందుకోసం అందరం కలిసి భగవంతుడైన సద్గురు యొక్క లీలలు, బోధలు, శ్రవణము, చింతన చేస్తూ ఉండాలి. అంటే ఏముందండి, కూర్చొని కథలు చెప్పుకోవడమే కదా, లీలలు చదువుకోవడమే కదా అంటే మాస్టర్ గారు చెప్తున్నారు, మనకు అంత తేలిగ్గా అనిపిస్తుంది. ఇది నిజంగా సహజంగా దొరికేది కాదు. దీన్ని ఒక తోటలాగా పెంచుకోవాలి. ఈ తోటలో వచ్చే కలుపు మొక్కలు చాలా ఉంటాయి. ఆ కలుపు మొక్కల్ని కూడా తీసుకుంటూ తోటని కాపాడుకుంటూ నీరు పోస్తూ శ్రద్ధగా పెంచుకోవాలి. మాస్టర్ గారు అంటున్నారు, నైమిసారణ్యం అంటే ఈ నైమిసారణ్యంలో కూడా మనం వినాయకుడి కథ చదువుకున్నా, ఇంకో కథ చదువుకున్నా, పలానా చోట ఈ మహర్షి ఆయనకి చెప్పారనో, లేకపోతే వీళ్ళందరూ ఆయన ప్రశ్నిస్తే ఇలా చెప్పారనో చెప్పబడుతూ ఉంటుంది. అట్లా వాళ్ళందరూ కూడా కలిసి, అంటే వాళ్ళందరూ వ్యక్తిగతంగా తపస్సులు చేసి గొప్ప గొప్ప స్థితిలో ఉన్న మహర్షులు సైతం వాళ్ళందరూ ఒక చాట చేరి భగవంతుడి యొక్క లీలాశ్రవణాన్ని చేసేవారట. అంటే అది అన్నిటికంటే ఉత్తమమైన సాధన భగవత్ కథాశ్రవణం. అన్ని సాధనల్లోకి తేలికైనది, ఆనందాన్ని ఇచ్చేది ఏంటంటే భగవత్ కథాశ్రవణం. అది మహర్షులు వ్యక్తిగతంగా ఎంతటి కఠోరమైన తపస్సులు చేస్తూ ఉన్నప్పటికీ కూడా అందరూ ఒక చోట చేరి
భగవంతుడి యొక్క లీలలు చెప్పుకునేవారట. అట్లా నైమిసారణ్యంలో మునులు కూడా ఇలానే చేసేవారని పురాణాలన్నీ చెప్తున్నాయి. అన్ని సాధనలకు భగవత్కథ శ్రవణమే మూలం కనుక వాల్మీకి రామాయణము, వ్యాసుడు భాగవతము వ్రాసి ఆసేతు హిమాచల పర్యంతము తమ శిష్య ప్రశిష్యుల ద్వారా గ్రామాల్లోనూ ప్రజలకు శ్రవణం చేయిస్తూ ఉండేవారు. చూడండి గమ్మత్తు, అన్ని సాధనలకు, ఎటువంటి సాధనకైనా కూడా భగవత్ కథా శ్రవణమే మూలం. మనం విన్నాం కదండి, బాబా చరిత్ర ఎన్నిసార్లు వింటామండి, లేకపోతే ఆ మహాత్ముడి చరిత్ర చదివాం కదండి ఎన్నిసార్లు చదువుతామండి, మనకి ఎప్పుడు వచ్చే సమస్య ఇది. కానీ ఇది ఎంత గొప్ప సాధనం అంటే భగవంతుడి యొక్క కథా శ్రవణం ఎంత గొప్ప సాధనం, అన్ని సాధనలకు కూడా మూలమట. అందుకని మరి వాల్మీకి రామాయణాన్ని రచించి ప్రచారం చేసిన, వ్యాసుడు భాగవతాన్ని వ్రాసి ఆసేతు హిమాచల పర్యంతము తమ శిష్య ప్రశిష్యుల ద్వారా గ్రామాల్లోనూ ప్రజలకు శ్రవణం చేయిస్తూ ఉండేవారు. ఎందుకని? అది ముఖ్యమైన సాధన కనుక. అందువల్లనే ఈనాటికి మన దేశంలో అక్షరజ్ఞానం లేని వారికి కూడా దైవము, జీవిత పరమార్థము, దానిని సాధించుకునే మార్గము ఉన్నాయనే తెలిసింది. అంటే ఎంత గమ్మతో చూడండి, మనం చిన్నప్పటి నుంచి మన రామాయణ భాగవత భారతాలు లేకపోతే ఆధ్యాత్మిక గ్రంథాలు చదవకపోయినా కానీ మనకి రామాయణం కథ తెలుసు, భాగవతంలో కొన్ని కథలు తెలుసు, లేకపోతే మహాభారతంలో కొంచెం తెలుసు. అట్లాగే మన జీవితాలకి మనం వాడుకలో కర్మ, ముక్తి, పుణ్యం, పాపం ఇవన్నీ మన జీవితంలో భాగం అయిపోయాయి. ఎందుకు ఇక్కడ అలా మాట్లాడుకోరు కదా, అక్కడ ఎందుకు మాట్లాడుకునేవారు అంటే మనకి ఆ మహర్షులు చేసినటువంటి, అంటే ఇట్లా గ్రామంలోనూ ప్రచారం చేసి ప్రతి ఒక్కరికి అవి తెలియజేయటం వల్ల తరతరాలుగా మన జీవితానికి ఏది ప్రాధాన్యమో వాళ్ళు తెలియజేశారనమాట. అందుకనే ఇలా చేస్తే ముక్తి రాదనో, ఇలా చేస్తే పాపం చుట్టుకుంటుందనో, ఈ పాపం చుట్టుకోవడం వల్ల ఈ కర్మబంధం నుంచి బయటపడలేవనో, ముక్తి లేదనో, ఇట్లా ఇవన్నీ మనకి ఆ వాడుక పదాలుగా వచ్చేసాయి. అంటే ఎటువంటి పుస్తక జ్ఞానం లేని వాళ్ళకి సైతం రామాయణం గురించి తెలిసే ఉంటుంది. ఆ కథలు ప్రచారం చేయటం వల్ల, వినటం వల్ల ఈ రోజుకి వాడు రాముడిని అలానే భక్తిగా పూజించుకోగలుగుతారు. మరి ఎవరు చదువుకున్నారు అంటే భగవంతుడి కథాశ్రవణాన్ని వాళ్ళు అంతగా అప్పుడు ముఖ్య సాధనంగా ప్రచారం చేశారు కనుక అంటున్నారు. కాబట్టే ఈనాటికి మన దేశంలోని అక్షరజ్ఞానం లేని వారికి కూడా, నిజానికి అక్షరజ్ఞానం లేని వారికి అంటున్నారే కానీ మనం మాత్రం ఏం చదువుకున్నామని, అక్షరజ్ఞానం ఉండి కూడా. కాబట్టి అక్షరజ్ఞానం లేని వారికి కూడా దైవము, జీవిత పరమార్థము, దానిని సాధించుకునే మార్గము ఉన్నాయైనా తెలిసింది. ఇలాంటివి వినడం ద్వారా మన హృదయాలను, సాటి వారిని పరిశుద్ధం చేసుకుంటూ ఉంటే నిర్దుష్టమైన భక్తి శ్రద్ధలు తెగుళ్ళు లేకుండా పెరుగుతాయి. మన ఒక్కళ్ళమే కాకుండా మనతో పాటు మన పక్కన వాళ్ళు, మన మిత్రులు కూడా వింటూ ఉన్నారనుకోండి, అందరికీ ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి విషయాలు వినటం వల్ల ఒకే రకమైన ఆలోచనలు రావడం కానివ్వండి, నిర్దిష్టమైన భక్తి శ్రద్ధలు తెగుళ్ళు లేకుండా పెరుగుతూ ఉంటాయి. అందరికీ ఆలోచన కలుగుతుంది కనుక మనం ఏం చేయాలంటున్నారు మాస్టర్ గారు, వారానికి ఒకసారైనా సత్కథ విని ప్రసాదం తీసుకుపోమ్మని ఇరుగు పొరుగు వారిని ప్రేమతో ఆహ్వానించాలి. వారంలో ఒక్కరోజైనా సరే భగవంతుడి యొక్క కథ అంటే సత్కథ విని ప్రసాదం తీసుకుపోమ్మని ఇరుగు పొరుగు వారిని ప్రేమతో ఆహ్వానించాలి. అప్పుడు సాయిపటానికి ధూపదీపాలు అర్పించి భావయుక్తంగా ధ్యాన శ్లోకం చదువుకొని అష్టోత్తర శతనామావళి సహాయంతో ఆ సద్గురుని యొక్క దివ్య గుణాలను స్మరించాలి. మన సత్సంగం ఎలా చేసుకోవాలో మాస్టర్ చెప్తున్నారు. వారంలో ఒకసారైనా మనం మన ఇరుగు పొరుగు వారి నైబర్స్ని వాళ్ళని పిలిచి వచ్చి మీరు కూడా కొంచెంసేపు సత్సంగంలో పాల్గొని మా భగవత్ కథా శ్రవణం చేసి ప్రసాదం తీసుకొని వెళ్ళండి అని వాళ్ళని మనం ప్రేమతో ఆహ్వానించాలి అంటున్నారు. అప్పుడు మనం ఎలా ప్రారంభించుకోవాలో చెప్తున్నారు. బాబా పటానికి ధూపదీపాలు అర్పించి భావయుక్తంగా ధ్యాన శ్లోకం చదువుకొని అష్టోత్తర శతనామావళి సహాయంతో ఆ సద్గురు యొక్క లీలల్ని, వారి దివ్య గుణాలని స్మరించాక కనీసం 30 లేక 45 నిమిషాలైనా అందరికీ సాయి లీలలు వినిపించాలి. ఆ వచ్చిన వాళ్ళందరికీ మనం బాబా చిత్త చదువుతూ ఆ లీలను వినిపించాలి. మనం చెప్పేది మనం కూడా వింటూ మన భావాన్ని కూడా సరిదిద్దుకుంటూ ఉండాలి. అట్టి లీలలు చేసిన సాయిని పటంలో చూస్తూ కనీసం 30 నిమిషాలు భజన చేసి అప్పుడు అనుభవం అయ్యే శాంతిని అనుభవిస్తూ మౌనంగా 10 నిమిషాలైనా కూర్చోవాలి. మామూలుగా మనకి చరిత్ర అయిపోయిన తర్వాత ఇప్పుడు దాకా విన్న దానిలో నుంచి కనీసం తర్వాత 30 నిమిషాల సేపు బాబా భజన చేస్తూ ఆయన రూపాన్ని చూస్తూ అప్పుడు అనుభవం అయ్యే శాంతిని అనుభవిస్తూ మౌనంగా 10 నిమిషాలైనా కూర్చోవాలట. అందుకే మనం కొద్ది నిమిషాలు కూర్చుంటాం మనకి సమయాభావం వల్ల. నిజానికి ఆ తర్వాత ఆ 10 నిమిషాలు ఎంతో ముఖ్యం అనమాట. అప్పుడు మనసు ప్రశాంతం అవుతుంది.
కానీ మనకి అయ్యో ఇప్పటికే టైం అయిపోయింది అనిపిస్తుంది, అదే మనం వేరే చోటకి వెళ్ళి కూర్చుంటే త్వరగా ముగించుకొని వెళ్ళిపోవాలనిపిస్తుంది చివరికి. అందుకని అంతంతసేపు మనం కూర్చోకుండా కొద్ది నిమిషాల్లో చేస్తున్నాం. నిజానికైతే మాస్టారు 10 నిమిషాలైనా కూర్చోవాలి అంటున్నారు. అంటే అది నిజంగా ప్రసాదం అనమాట. ఆ 10 నిమిషాలు అలా కూర్చోవడం మానసికంగా. మనసు చంచలమైతే ఆ 10 నిమిషాల్లో మనం కూర్చున్న సమయంలో మనసు కనుక చంచలమైతే ముందు విన్న లీలలను స్మరిస్తూ వాటిని చేసిన సాయి రూపాన్ని చూస్తూ ఆయన సన్నిధిని భావించాలి. అప్పుడు నైవేద్యము ఆరతి ఇచ్చి అందరికీ ప్రసాదం పెట్టి పంపాలి. మన ఇంట్లో మనం ఎప్పుడైనా సత్సంగం చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలో మాస్టర్ గారు చెప్తున్నారు. ఎంత పేదవాడైనా తమ ఇంట ఇటువంటి సత్సంగం పెట్టుకోవడానికి జంకన అవసరం లేనంత నిరాడంబరంగా జరుపుకోవాలి. మన దగ్గర ఎంత స్థితి అయినా ఉండొచ్చు, మనం ఎంత స్థితిమంతులమైనా కావచ్చు, మనం కానీ మన దర్పం, మన హంగు, అహంకారం ఇవన్నీ భగవంతుని ముందు చెలవని గుర్తుపెట్టుకోవాలి. అక్కలకోట స్వామి దగ్గరికి ఒక రాజు, ఆయన పుట్టినరోజుకి, ఆ రాజు పుట్టినరోజు అనమాట. అందుకని ఏం చేశాడు, ఒకరోజు ఆయన యొక్క పరివారంతో మొత్తం కిరీటం పెట్టుకొని రాజదుస్తులతోటి హంగు ఆర్భాడంతో వచ్చారు. స్వామి దగ్గరికి వచ్చి పాద నమస్కారం చేసుకుంటే స్వామి పట్టించుకోలేదు. అయితే ఆయన్ని ఎట్లా కొట్లా అటెన్షన్ తీసుకోవాలి స్వామి దగ్గర అని చెప్పి మళ్ళీ చేస్తే ఒక డ్రాగ్ కొడితే ఇక ఆవిడ కిరీటం వెళ్ళి అంత దూరం పడిందంట రాజుది. అంటే ఒరే నీ రాజరేఖం నీ ఆస్థానంలో కోటలో చూపించుకో, ఇక్కడ అవసరం లేదు అన్నారంట. అంటే భగవంతుడు ఇచ్చి ప్రసాదించిన దాంతో మనం ఎలా ఉండాలి, ఆ ఇచ్చిన వాడి దగ్గరికి వెళ్ళి అహంకరిస్తే ఎలా ఉంటుందో. అందుకని అన్నారు, నీలాంటి రాజుని మేము ఎంతమంది అయినా తయారు చేయగలం, చదరంగపు ఆటలోని రాజులనే అన్నారు. అంటే మనకేదో స్థితి ఉంది కదా అని మనం సత్సంగానికి పిలిచి ఉన్న నగలన్నీ మనం వేసేసుకొని మన ఇంట్లో ఉన్న బంగారం అంతా తీసి బయటపెట్టి ఇంట్లో ఉన్న వెండి వస్తువులన్నీ ప్రదర్శనకి పెట్టి మనం పూజ చేసామనుకోండి, అవి లేని వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఓహో ఇలా చేస్తే కానీ ఇలా చేయకూడదేమో, మనం ఎక్కడ చేసుకుంటాం ఇది అని. లేదు హడావిడిగా ప్రసాదం అనే విషయంలో కూడా మనం ఒక ఈ రకరకాల వంటలు చేసి మనం చేసి పెట్టామే అనుకోండి, చూసేవాడికి ఎలా ఉంటుంది, అమ్మో మన ఇంట్లో సత్సంగం పెట్టుకోవాలి ఉంది కానీ మనం వాళ్ళ ఇంట్లో చూసాం, వాళ్ళు ఇన్ని చేసి పెట్టారు, మనం ఇట్లా చేయకపోతే ఇబ్బందిగా ఉంటుందేమో అని తప్పుకుంటారు. అంటే అసలు ప్రధానమైన ఏదైతే ఉందో దాన్ని తప్పించేసి మిగిలిన హంగుకి ఆర్భాటానికి ఎక్కువ ఇస్తామన్నమాట. అలా కాకుండా మనం ఏది చేస్తూ ఉన్నా, మనం ఎవరిని పిలుస్తూ ఉన్నా ఆ రూపంలో కూడా మనం ఆయనే ఉన్నారని గుర్తుపెట్టుకొని మనం అలా ప్రవర్తించాలి తప్పించి మనం మనకున్న స్తోమతని, మనకున్న వస్తువుల్ని లేదా విషయాన్ని చూపించుకోవడానికి అది ఒక వేదికగా కాకూడదు అనమాట. అందుకని గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మనం ఎప్పుడూ కూడా మన దగ్గర ఎంతైనా ఉండొచ్చు, మనం ఒక్కడమే చేసినప్పుడు ఎంత ఆర్భాటంగానే చేసుకోవచ్చు. 10 మంది వచ్చినప్పుడు మళ్ళీ 10 మంది ఇటువంటి కార్యక్రమం చేసుకోవాలి, వాళ్ళకి ప్రేరణ కలిగించేట్టుగా ఉండాలి తప్పించి వాళ్ళకి భయపెట్టేదిగా ఉండకూడదు. అమ్మో బాబా సత్సంగం చేసుకోవాలంటే 10 రకాల వంటలు చేయాలి, లేకపోతే ఇన్ని రకాల స్వీట్లు చేయాలి, లేకపోతే వెండి సామాను ఉండాలి, బంగారం సామాను ఉండాలి, బంగారు పూలతో పూజ చేయాలి, ఇలాంటివి ఎప్పుడూ కూడా మనం ప్రదర్శన చేయకూడదు అనమాట. అందుకని మాస్టర్ అంటూ ఉన్నారు, ఎంత పేదవాడైనా తమ ఇంట ఇటువంటి సత్సంగం పెట్టుకోవడానికి జంకనవసరం లేనంత నిరాడంబరంగా జరుపుకోవాలి. మనం బాబాకు సమర్పించుకునే పూలు, ఆయనకి పెట్టే నైవేద్యం అది మన శక్తి కొద్దీ పెట్టుకోవచ్చు, కానీ ఆడంబరంగా ఉండడానికి దాన్ని మనం చేయకూడదు. అందరితోనూ భజన పాటలు ఎన్నడూ అలవాటు లేని వారికి కూడా పాడుకోగలవిగా ఉండాలి. చూడండి, మనం ఎప్పుడు చేసే భజన అది ఎంత సింపుల్గా ఉంటుందో అనిపిస్తుంది, మనసుకు కూడా కనెక్ట్ అవుతుంది. ఒక్కొక్క నామం చెప్పుకుంటూ ఉంటే మన నోటికి తేలిగ్గా పలుకుతుంది, కొన్నాటికి ఆ నామం మనకు అర్థమవుతూ ఉంటుంది. మనం అందుకే మాస్టర్ గారు మనకి ఇవే ఇచ్చారు తప్పించి ఇప్పుడు మనం కొన్ని భజన కార్యక్రమాలు చూస్తూ ఉంటాం. ఒక్కొక్కళ్ళు వచ్చి వాళ్ళ గాన కౌశల్యాన్ని వాళ్ళు ప్రదర్శించాలని వచ్చినోడు ఒకలాగా, రానోడు ఒకలాగా, రాగాలతో పాడేవాళ్ళు, లేకపోతే గందరగోళంగా చేసేవాళ్ళు, దవడమా మోగిస్తూ చేసేవాళ్ళు ఎంతోమంది ఉంటారనమాట. చాలామందికి అలాంటివే నచ్చుతాయి. కానీ మాస్టర్ గారు మనకి ఈ మార్గాన్ని ఎందుకు ఇచ్చారు అంటే, కొత్త వాళ్ళని పిలిచాం, పక్కన వాళ్ళకి మరి అలాంటి పెద్ద పెద్ద పాటలు రాగాలతో ఉండే పాడటం చేత కాదు. అలా వచ్చి కూర్చుంటే వాళ్ళు ఏం చేస్తారు, ఎప్పుడు పాడని వాళ్ళు కొత్త పాటలు అయితే బిడియంతో నోరు కూడా ఎత్తకుండా వాళ్ళు అక్కడ కూర్చుంటారు తప్పించి వాళ్ళు అందులో పాల్గొనలేరు. అందుకని మాస్టర్ గారు అంటున్నారు, భజన పాటలు ఎన్నడూ అలవాటు లేని వారు కూడా పాడుకోగలవిగా ఉండాలి. ఇప్పుడు మన భజనలో కూర్చుంటే నిజంగా ఎవరైనా తేలిగ్గా ఆ పదాలు పాడగలుగుతారు. అందరితోనూ కలిసి పాడాలి కానీ ప్రత్యేకంగా పాడకూడదు. పాడితే అందరి ఏకాగ్రత భంగం కలిగి
పాపం వస్తుంది. చూడండి, పక్కన వాళ్ళ కాన్సన్ట్రేషన్ చెడగొడతాం. అందుకే మందిరంకి వెళ్ళినా, మన ఇంట్లో సత్సంగానికి వెళ్ళినా మాస్టర్ గారు డ్రెస్ గురించి కూడా చెప్తారు. మనం ఎంత సింపుల్గా వెళ్ళాలి మందిరాలకి వాటికి అంటే, మనం ఏదో పండగ వచ్చిందంటే ఇక ఉన్నవన్నీ వేసుకుని వెళ్ళిపోతాం. అలా ఉండకూడదట. ఎందుకని, మందిరానికి అందరూ వాళ్ళకొన్నే చూపించడానికి అది వచ్చేది, భగవంతుని ప్రార్థన చేసుకోవడానికో మనసు కొంచెం ప్రశాంతం చేసుకోవడానికో వస్తారు. కానీ మనం చేసే పని వల్ల పక్కన వాడికి ఒక్క నిమిషం పాటు వాడి ఏకాగ్రత చెదిరినా కానీ దానికి కారణం మనం అవుతున్నామట. అందుకని ఆ పాపాన్ని మనం మూట కట్టుకుంటూ ఉన్నాం, వాడి ఏకాగ్రత చెడగొట్టిన పాపం అని. అందుకని మనకి ఇటువంటి చిన్న చిన్న విషయాలు తెలియవు, అంటే కీలకమైన విషయాలు. అందుకని మాస్టర్ గారు చెప్తున్నారు, భజన చేసేటప్పుడు కూడా ఎవరు అలవాటు లేని వారైనా సరే చక్కగా పాడుకోగలివిగా ఉండాలి, అందరితో కలిసి పాడాలి, కానీ ప్రత్యేకంగా పాడకూడదు. పాడితే అందరి ఏకాగ్రత భంగం కలిగి పాపం వస్తుంది. ఎవరెక్కువ బాగా పాడతారన్న పోటీభావం బాబాపై శ్రద్ధాభక్తులను సత్సంగ సభ్యుల మధ్య ఆత్మీయతను పాడు చేయకుండా చూసుకోవాలి. అందుకనే సాధ్యమైనంత వరకు అటువంటి పోటీలు ఇవి రానియకుండా ఇవే చక్కగా ఈ నామాలనే మనం పాడుకుంటూ ఇలా చేసుకుంటూ ఉంటే ఎప్పుడు ఇక వాళ్ళ గాన కౌశల్యం గురించి కాకుండా బాబా మీద భక్తితో భజన చేస్తూ, అంటే ఎప్పటిదాకా విన్న నేరలు ఆ గొప్పతనం, ఆయన పట్ల ప్రేమతో ఆ పటాన్ని చూస్తూ, ఆ పటంలో ఉన్న సాయిని చూస్తూ చేస్తూ ఉంటే అప్పుడు మనకి అటువంటి పాపం లేకుండా ఉంటుంది. ఎప్పుడు నిర్ణీతమైన కొన్ని పాటల్ని భజనలో పాడుతూ ఉంటే అందులోని భావంపై మనసు నిలుస్తుంది. ఎక్కువ పాటలు పాడితే పాటలోని భావాన్ని భావన చేయడానికి అవకాశం ఉండక మనసు ఏకాగ్రం అవ్వదు. బాబాకు భావనే ప్రధానం. బాబాకి మనం ఎంత గొప్పగా రాగాల్లో పాడామా లేకపోతే ఇంకోటి అని కాదు, బాబాకి భావన ప్రధానం. మనం చేసే భజనలో ఎంత భావంతో చేస్తూ ఉన్నాం. ఒక ముసలివాడు వణుకుతున్న గొంతుతో భజన చేసిన అతనికి భావం చూసి బాబాకు ఆనంద బాష్పాలు కారాయి. మరొకప్పుడు ఒక భక్తుడు ఎంతో శ్రావ్యంగా భజన చేసిన సాయి మెచ్చక, మీకు గానం ఇష్టం, నాకు జ్ఞానం ఇష్టం అన్నారు. అంటే ఒక పేద ముసలివాడేమో ఆయన వణుకుతున్న గొంతుతోటి ఎంతో భక్తితో బాబాకి భజన చేస్తే ఆయనకి ఎంతో ప్రీతి కలిగింది, ఆనంద బాష్పాలు గారాయంట. అదే ఒక గాయకుడు వచ్చి ఎంత శ్రావ్యంగా పాడినా కానీ అందులో భావం లేదు, జనాల మెప్పు కోసం ఇలా చేశాడు కనుక బాబా ఏమన్నారు, ఆయనకి అది నచ్చకపోక మీకేమో గానం ఇష్టం, నాకు జ్ఞానం ఇష్టం అన్నారు. అంటే మనం ఎంత శ్రావ్యంగా పాడామన్నది అసలు లెక్కే లేదనమాట. మనం ఎంత భక్తితో ఎంత భావంతో పాడామన్నదే ముఖ్యం. ఇది మన సత్సంగాన్ని చేసుకున్నప్పుడు ఎలా చేసుకోవాలి, అది తోటలాగా పెరిగేది. మనం ఆ సత్సంగం చేసుకోగలుగుతున్నామంటేనే ఆయన యొక్క అనుగ్రహం ఉంది కాబట్టే మనం చేసుకోగలుగుతున్నాం. అందుకే మాస్టర్ అన్నారు, ఇది తేలిగ్గా దొరికేది కాదు, ఎంతో పవిత్రమైనది, ఎంతో గొప్ప సాధన. కనుకే అప్పటి మహర్షులు కూడా వాళ్ళ నైమిసారణ్యంలో కూర్చొని ఇటువంటి భగవత్ కథా చింతన, భగవంతుని యొక్క లీలాశ్రవణం ఇవన్నీ చేసేవారు. పైగా ఇది ఎంతో ముఖ్య సాధన కనుకే రామాయణము భాగవతము ఇవన్నీ రచించిన తర్వాత వాళ్ళ శిష్యుల ద్వారా ఇవన్నిటిని కూడా గ్రామాల్లో వినిపింపజేశారనమాట. కాబట్టే చదువు సంధ్య లేనటువంటి వాళ్ళు, అక్షరజ్ఞానం లేని వారికి కూడా భగవంతుని యొక్క కథ ఇవన్నీ తెలిసి మన జీవితానికి ఏది ప్రధానమో అవన్నీ తెలుసుకొని భగవంతుని ఆరాధించగలుగుతూ ఉన్నారనమాట. ఇలా వారంలో ఒక్క రోజున సత్సంగం చేసుకుంటే అందరికీ మంచి అనుభవాలు కలిగి ఇంకా ఉత్సాహంగా పాల్గొంటారు. ఇట్లా ఏమవుతుందండి ఇందులో పాల్గొంటే అంటే మాస్టర్ గారు చెప్తున్నారు, ఇలా పాల్గొనే వాళ్ళకి మంచి మంచి అనుభవాలు కలుగుతాయి. ఎవరైనా కోరితే వారి ఇంట సత్సంగం జరిపేందుకు వారంలో ఇంకో రోజు కేటాయించుకోవాలి. ప్రతి వారం ఒక చోట చేసుకుంటూ మరి ఎవరన్నా కనుక కోరితే ఇంకొక రోజు వారింట్లో చేసుకోవడానికి సమయం కేటాయించుకోవాలి. మన ఇష్టాలతో సంబంధం లేకుండా సత్సంగంలో విధిగా పాల్గొనడం సాధనకు ఎంతో ముఖ్యం. అంటే పక్కన వాళ్ళు పిలిచారండి అందుకే వెళ్ళాను, ఈసారి వాళ్ళు పిలవలేదండి అందుకని వెళ్ళలేదు అన్నట్టుగా ఉండకూడదట. సత్సంగం జరుగుతుంటే పిలిచినా పిలవకపోయినా కానీ మనం వెళ్ళొచ్చు, విధిగా పాల్గొనొచ్చు అంటున్నారు. అయ్యో లేదండి వాళ్ళకి మాకు పడదు, మేము ఎప్పుడేదో తిట్టుకున్నాము అందుకని వెళ్ళట్లేదు అన్నట్టుగా ఉండకూడదట. అందుకని మన ఇష్టాలతో సంబంధం లేకుండా సత్సంగంలో విధిగా పాల్గొనడం సాధనకి ఎంతో ముఖ్యం. వారమంతట్లో 2 గంటలైనా భగవంతునికి ప్రీతికరమైన లోక కళ్యాణానికి మన హృదయాన్ని సంస్కరించడానికి సంసిద్ధం కాకుంటే ఆధ్యాత్మిక విద్యను ఆశ్రయించామన్నది బూటకమవుతుంది అన్నారు మాస్టర్ గారు. చూడండి, మేము మహాభక్తులం అండి అని చెప్పుకుంటూ ఉంటారు, కానీ సత్సంగం ఆ టైం లేదండి. అంటే మాస్టర్ గారు ఏమంటున్నారు,
వారం అంతటిలో మనం ఇప్పుడు వారంలో ఒకసారి చేసుకుంటున్నాం, అలా ఎవరైనా కానివ్వండి వారం అంతటిలో 2 గంటల సేపు అయినా భగవంతునికి ప్రీతికరమైనటువంటి లోక కళ్యాణానికి, అదే సమయంలో మన హృదయాన్ని సంస్కరించుకోవడానికి సంసిద్ధులం కనుక కాకుంటే ఆధ్యాత్మిక విద్యను ఆశ్రయించామన్నది బూటకం అవుతుంది అంటున్నారు. మరి మనకి శ్రేయస్సు చేకూర్చడానికి మన సమయం కేటాయించుకుని ఎలా ఉంటాం? కానీ మనమేమో మేము స్పిరిచువల్ లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నామండి అని చెప్పుకుంటూ వారంలో 2 గంటల సేపు లోక కళ్యాణానికి మన సంస్కరణకి ఇవన్నీ కనుక వినియోగించుకోలేకపోతే, సమయాన్ని కేటాయించుకోలేకపోతే మనం ఆధ్యాత్మికతను ఆశ్రయించామన్నది బూటకం అవుతుంది అన్నారు. ఇటువంటి సామూహిక సాధన ఎంతో శ్రేయస్కరం కనుకే నామదేవుడు, తుకారాం వంటి మహనీయులు కూడా అనుసరించారు. అంటే ఇట్లా సామూహిక సాధన మన ఇంట్లో ఒక్కళ్ళని చేసుకోవడం వేరు. మన ఇంట్లో ఒక్కళ్ళని చేసుకుంటున్న ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మహర్షులందరూ వాళ్ళు వ్యక్తిగతంగా తపస్సులు, వాళ్ళ వ్యక్తిగత సాధనలు చేస్తూ ఉన్నా మళ్ళీ వీళ్ళందరూ కలిసి చక్కగా ఒకచోట కూర్చొని మా భగవంతుడి యొక్క లీలల్ని శ్రవణం చేసుకోవడం ఇవన్నీ చేసేవారట. ఎందుకని? అది ముఖ్యమైన సాధన, ఆనందదాయకమైంది కనుకనే చేసేవారు. ఇది గుర్తించారు కనుకే నామదేవుడు, తుకారాం వంటి మహనీయులు కూడా అనుసరించారు. క్రైస్తవ మతంలోనూ ఇస్లాంలోనూ కూడా దీనికి ఎంతో ప్రాధాన్యత ఉంది. దేవాలయాలు ఇట్టి సామూహిక సాధన కోసమే ఏర్పడ్డాయి. అసలు దేవాలయాల యొక్క లక్ష్యం అవి ఏర్పడింది ఇట్లా అందరూ కలిసి ఒకచోట ఒకే సమయంలో ఒకే భావంతో అట్లా సమిష్టిగా సాధన ప్రార్థన చేసుకోవడం కోసమే అంటున్నారు. పాలలోని వెన్నలాగా సాయి సర్వగతుడు. పైగా సామూహిక సాధనకి వ్యక్తిగత సాధన ఎలాంటిదంటే, వ్యక్తిగత సాధన మనం ఒక దీపం పెట్టుకొని చేసుకునే వెలుతురైతే, సామూహిక సాధన అంటే ఎంతమంది ఉంటే అన్ని దీపాలు పెట్టుకొని చేసేది. అన్ని దీపాలు ఉంటే వెలుగు మనకి ఎలా పెరుగుతుందో అట్లా ఎక్కువ శ్రేయస్సునిస్తుంది అంటున్నారు. ఇది మన దానిలోనే కాక క్రైస్తవ మతంలోనూ ఇస్లాం ధర్మంలో కూడా దీనికి ఎంతో ప్రాధాన్యత ఉన్నది అంటున్నారు. దేవాలయాలు అసలు ఏర్పడిందే ఇట్టి సామూహిక సాధన కోసమే. పాలలోని వెన్నలాగా సాయి సర్వగతుడు. భక్తులు తమ చైతన్యాన్ని పారాయణ, నామజపము, ధ్యానము వంటి వ్యక్తిగతమైన సాధనలకు తోడు సత్సంగం వంటి సమిష్టి సాధనలతో కూడా మదించి పరమశ్రేయస్సును పొందాలి. బాబా ఎలాంటి వారట? పాలలోని వెన్నలాగా సర్వగతుడు. భక్తులు తమ చైతన్యాన్ని పారాయణ, నామజపము, ధ్యానము వంటి వ్యక్తిగతమైన సాధనలకు తోడు సత్సంగం వంటి సమిష్టి సాధనలతో కూడా మదించి, ఆ వెన్నను ఎట్లయితే తీస్తామో అట్లా మదించి పరమశ్రేయస్సును పొందాలి అని మాస్టర్ చెప్తున్నారు. అయితే మనం వచ్చేవారం మళ్ళీ ఇట్లా ఈ సత్సంగాల్లో పాల్గొన్న అప్పట్లో సత్సంగాల్లో పాల్గొన్న వారి విషయాలు మాస్టర్ గ్రంథస్థం చేసినవి మనం వచ్చేవారం చదువుకుందాం. అద్భుతంగా ఉంటాయి. అంటే సత్సంగాల్లో పాల్గొంటే ఏమవుతుంది అంటే అప్పుడు పొందిన అనుభవాలు ఇప్పటికీ మనలో కూడా ఇప్పటికీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ సత్సంగంలో పాల్గొన్న వాళ్ళకైనా కానీ అనుభవాలు జరుగుతూనే ఉంటాయి. మళ్ళీ మనం వచ్చేవారం కంటిన్యూ చేద్దాం. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురు